సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఒక క్యూట్ ఇన్నోసెంట్ అమ్మాయికి ఇంకా ఒక పొగరుబోతు యారోగెంట్ అబ్బాయికి మధ్యలో గొడవ అనేది ఎలా ప్రేమ మారిపోతుందో తెలుసుకోవాలంటే ఈ స్కూల్ రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ తెలుసుకోవాలంటే ఇంకా మన డ్రామా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేను ఒక కొత్త డ్రామా తీసుకొని వచ్చేసాను. ఈ డ్రామా నేమ్ ఎవరైతే కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ 1 అవర్లో కామెంట్ చేశారో వాళ్ళ యొక్క కామెంట్ని నేను తప్పకుండా పిన్ చేస్తాను, ఇంకా 1 హార్ట్ కూడా ఇస్తాను. తప్పకుండా డ్రామా నేమ్ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కరెక్ట్ చేసిన వాళ్ళది తప్పకుండా నేను పిన్ చేస్తాను. అంతేకాక ప్లీజ్ ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. 100 లైక్స్ టార్గెట్ కంప్లీట్ అయిన వెంటనే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. 100 లైక్స్ టార్గెట్ కంప్లీట్ అయిన వెంటనే నెక్స్ట్ డేనే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. సో స్టార్టింగ్స్లో మనకి చూపిస్తారు, మన హీరోయిన్తో పరిచయం అవుతుంది అనమాట. మన హీరోయిన్ పేరు వచ్చేసి షా ఊజిన్. తను ఉండి ఇంకా తను కొత్తగా వచ్చి ఉంటుంటుంది అనమాట సిటీ నుంచి. ఇప్పుడే తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. తన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ని ఉండి అడుగుతుంది, నా స్కూల్ డ్రెస్ చాలా పాతగా అయ్యింది, నేను కొత్త డ్రెస్ తీసుకొచ్చా అని చెప్పేసి అడుగుతుంది. కానీ వాళ్ళ మదర్ మాత్రం చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది అనమాట. మనం ఏమైనా రిచ్ పీపుల్లా ఎప్పుడంటే అప్పుడు డ్రెస్సులు కొనుక్కోవడానికి అని చెప్పేసి తను ఉండి కుదరదని చెప్తుంది, మనీ లేదని చెప్తుంది. అది వినేసరికి వాళ్ళ డాడీకి చాలా బాధేస్తుంది అనమాట. ఇక్కడేమో మనకి చూపిస్తారు, కొంతమంది అబ్బాయిలు ఉంటే ఒక అబ్బాయి వెంట పడుతూ ఉంటారు, తన్ని కొట్టడానికి తన వెంట పడుతూ ఉంటారు. తను ఉండి తప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ తను ఉండి తప్పించుకోలేకపోతూ ఉంటాడు. తన్ని కొట్టబోతూ ఉంటారు. అంతలో అక్కడ నుంచి మన హీరో ఎంట్రీ ఇస్తాడనమాట. ఇక్కడ తన పేరు వచ్చేసి లూషియిన్. ఇక్కడ తను ఉండి తన్ని కాపాడతాడనమాట. తన పేరు వచ్చేసి చాన్లీ. ఇక్కడ తను ఉండి సెకండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ అనమాట. ఇక్కడ మనకు తెలుస్తుంది అసలు వాళ్ళు గొడవ పడటం లేదనమాట. వాళ్ళు ఉండి ఫన్ చేస్తూ ఉంటారు, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండి ఉంటారనమాట. ఇక్కడ తన్ని కాపాడినట్టు నటిస్తూ ఉంటాడు. తను ఉండి చెప్తూ ఉంటాడు, మన హీరో నువ్వు నటించడానికి కూడా రావు, నువ్వు చాలా అంటే చాలా బ్యాడ్ యాక్టర్ అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు లూషి. ఇక్కడ తర్వాత వాళ్ళు ఉండి ఇంకా బయలుదేరతారు ఆ నుంచి. ఇక్కడేమో మనకి చూపిస్తారు, మన హీరోయిన్ నుండి వాళ్ళ డాడీతో కలిసి టపాకాయలు పేల్చడానికి ట్రై చేస్తుంది. కానీ తను చాలా అంటే చాలా భయపడుతూ ఉంటుంది, పేల్చలేకపోతూ ఉంటుంది అనమాట. వాళ్ళ డాడీ ఉండి చెప్తూ ఉంటాడు, ఇంకెంతసేపు త్వరగా పేల్చు అని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు, మంట పెట్టని చెప్పేసి. కానీ తను మాత్రం అసలు పెట్టలేకపోతూ ఉంటుంది. తను ఉండి ఫైర్ అంటించానని చెప్పేసి భయపడుతూ తను ఉండి వెనకాలకి జరుగుతుంది. వెనకాల జరిగేసరికి అనుకోకుండా తను ఉండి చాన్లీకి గుద్దుకుంటుంది అనమాట. చాన్లీకి గుద్దుకున్న తర్వాత తను ఉండి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ అంతలోనే వాళ్ళ డాడీ ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు అంటించలేవు, త్వరగా అంటించని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ తను ఉండి భయపడుతూనే అంటిస్తూ ఉంటుంది తను. ఇక్కడ తను ఉండి అంటిస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడ నుంచి మన హీరో లూషియాన్ వస్తాడంట. వచ్చేసి తను ఉండి చెప్తూ ఉంటాడు, ఏ అమ్మాయి అసలుకి తను రోడ్డు అడ్డంగా టపాకాయలు పేల్చడానికి చూస్తుంది కరెక్టే, కానీ తను ఉండి ఎందుకు ఇంత భయపడుతుంది, టపాకాయలు పేల్చడానికి ఇంత భయపడతారని చెప్పేసి, ఎంత భయపడుతుంది చూడు చిన్న పిల్లలకి అని చెప్పేసి తన్ని చూసి నవ్వుతూ ఉంటాడనమాట. కానీ ఆ నుంచి వెళ్ళడం, ఎందుకంటే తనకి టపాకాయలు పేలుతూ ఉంటే చూడడం చాలా ఇష్టం ఉండి ఉంటుందన్నమాట. ఇక్కడ మన హీరోయిన్తో నుండి చెప్తుంటారు వాళ్ళ డాడీ, ఇంకా నువ్వు పేల్చలేవు కానీ ఇటు ఇవ్వు అని చెప్పేసి తను ఉండి ఇంకా తీసుకొని తన్ని పేల్చుతాడు. అక్కడే తన చేతికి ఇచ్చేసి వాళ్ళ డాడీ ఉండి ఆ టపాకాయలు పేలుస్తాడనమాట. కానీ తను ఎంత భయపడుతుందంటే తను ఉండి ఆ కట్టెని సరిగా పట్టుకోలేకపోతూ ఉంటుంది అనమాట. టపాకాయలని అటు ఇటు వేస్తూ ఉంటుంది. అనుకోకుండా టపాకాయలు వెళ్ళేసి మన హీరో కింద పడతాయి అనమాట. పడేసరికి ఇంకా టపాకాయలు ఉండి తను వెనకాలే పేలిపోయేసరికి ఇంకా తను ఉండి హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు. ఇంతకుముందుకైతే తను ఉండి నవ్వుతూ ఉండేవాడు, ఇప్పుడేమో తన ఫేస్ అనేది చాలా అంటే చాలా బాధగా పెట్టి ఉంటాడనమాట. తన నుండి ఎంతో బాధగా. ఇక్కడ తర్వాత మన హీరోయిన్ నుండి భయంగా తన దగ్గరకు వచ్చేసి చెప్తూ ఉంటుంది, సారీ నేను కావాలని అది చెయ్యలేదు, అనుకోకుండా అదంతా జరిగిపోయింది, నన్ను నిజంగా క్షమించని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి చెప్తూ ఉంటుంది. కానీ మన హీరో ఒప్పుకోడు అనమాట. అసలుకి ఏమనుకుంటున్నావు నువ్వు, ఇదంతా చేసి సారీ చెప్తే అంతా నేను క్షమిస్తాను అనుకున్నావా, నువ్వు ఎలా క్షమిస్తాను అనుకున్నావు, ఇంత చేసిన తర్వాత కూడా నేను క్షమించమని అడుగుతున్నావు, ఇదంతా నీ విషయంలో ఇలాగే నేను చేస్తే నువ్వు ఊరుకుంటావా, నేను తర్వాత నీకు వచ్చి క్షమాపణ చెప్తే అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఇక్కడ తను మాత్రం క్షమించు, నేను నిజంగా కావాలని చేయలేదని చెప్తున్నాను కదా అని అనేసరికి తను మాత్రం ఒప్పుకోడు అనమాట. అంతలోనే అక్కడ నుంచి వాళ్ళ మమ్మీ డాడీ వచ్చేసరికి తను ఉండి సైలెంట్ అవుతారు. ఇక్కడ మన హీరోయిన్ మమ్మీ డాడీ ఉండి తనకి సారీ చెప్తూ తను ఉండి ఇంకా మనీ ఇస్తారనమాట, తనకి హాస్పిటల్ చూపించుకోమని చెప్పేసి. వాళ్ళ మమ్మీ మనీ ఇచ్చేసరికి ఇంకా తను ఉండి సైలెంట్ అవుతాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి వెళ్తూ తను ఉండి హీరో వైపు చూస్తూ ఉంటుంది. మన హీరో ఉండి తన్ని టీజ్ చేస్తూ ఉంటాడు ఆ మనీ చూపిస్తూ. ఇక్కడ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ తనపై చాలా కోప్పడుతుంది అనమాట మన హీరోయిన్ పైన, ఎందుకంటే తన వల్ల ఇప్పుడు మనీ ఖర్చు అని చెప్పేసి మన హీరోయిన్ పైన చాలా కోప్పడుతుంది. ఇక్కడేమో మనకి చూపిస్తారు, మన ఇంకో హీరో చాన్లీ యొక్క మదర్ చాలా హ్యాపీగా ఉండి ఉంటుంది.
ఎందుకంటే తన కొడుకుండి ప్రైజ్ గెలిచి ఉండి ఉంటాడనమాట. ఇక్కడనేమో మనకి చూపిస్తారు మన హీరోయిన్ ఉండి తన కొత్త స్కూల్కి వెళ్తుంది. తన కొత్త స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న టీచర్ ఉండి చెప్తూ ఉంటాడు, కొత్తగా వచ్చిన స్టూడెంట్ మీరందరూ తనకి బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి తనని ఇంకా అటెండెన్స్ తీసుకోమని చెప్పేసి తనకి రిజిస్టర్ ఇస్తాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ ఉండి తనకు అర్థం కాదు ఎలా తీసుకోవాలని చెప్పేసి అయినా కానీ తన నుండి ఒక్కొక్క స్టూడెంట్ పేరు చెప్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ తర్వాత తన నుండి చైన్లీ పేరు చెప్తుంది. పేరు చెప్పేసరికి తనని చూసరికి గుర్తొస్తుంది అనమాట. అరే ఈ అబ్బాయి తనే కదా స్టార్టింగ్ నేను మా ఇంటికాడ చూసిందని చెప్పేసి గుర్తొచ్చేసరికి తనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. తన క్లాస్మేట్ అని తెలిసేసరికి తనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ తర్వాత తన నుండి ఒక పేరు చెప్తుంది అనమాట. లూతిబి అని చెప్పేసి పేరు చెప్తుంది అనమాట. లూతిబి అని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారు ఆ పేరుతోటి అసలు ఏ స్టూడెంట్ లేరు మన క్లాస్ రూమ్ లో అని చెప్పేసి అనేసరికి ఇక్కడ అంతలోనే కిటికీలకించి బ్యాగ్ వచ్చి పడుతుంది అనమాట మన హీరోయిన్ దగ్గర. కిటికీలకించి మన హీరో దూకుతాడు. తర్వాత తనని చూసరికి తన నుండి షాక్ అవుతుంది. ఇక్కడ మన హీరో ఉండి చెప్తూ ఉంటాడు, అసలు నీ కళ్ళు కనిపించావా, అక్కడ లూథియాను ఉందా, లూషియా నా పేరు అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడు. అది నా పేరు లూషియా అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడనమాట. అది వినేసరికి తన నుండి షాక్ అవుతుంది. తను కూడా తన క్లాస్మేట్ అని చెప్పేసి అర్థమయ్యేసరికి అంతలోనే అక్కడ నుంచి వాళ్ళ టీచర్ వచ్చేసి తన్ని కూర్చోపెడతాడు. మన హీరో నోరు మూయిస్తాడనమాట. ఇక్కడ తర్వాత మన హీరోయిన్కి ఇంకొకరు ఫ్రెండ్ అవుతారనమాట, లితావు. ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటుంది నీకు స్కూల్ మొత్తం చూపిస్తానని చెప్పేసి తన నుండి తన్ని తీసుకొని వెళ్తుంది. కానీ తీసుకొని వెళ్ళిన దారిలో మన హీరో లూషియన్ ఉండి తన్ని పట్టుకొని పక్కకు లాగేసి చెప్తూ ఉంటాడు, నోరు ముయ్యి, నేను చెప్పేది జాగ్రత్తగా విను, నువ్వు నా విషయంలో చేసింది ఎవరికి చెప్పడానికి వీల్లేదు, నువ్వు నా విషయంలో చేసిందని చెప్పేసి ఆ టపాకెళ్ళ విషయం దాచిపెట్టమని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అది వినేసరికి తన నుండి చెప్తూ ఉంటుంది, నేను ప్రామిస్ చేస్తున్నాను ఎవరికి చెప్పనని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ అదంతా వినేసరికి ఇంకా మన హీరో ఉండి ఆ నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు ఎవరికి చెప్పకపోతేనే బాగుంటుంది, లేదంటే నేను ఈ విషయంలో ఏం చేస్తానో నాకే తెలియదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ తన బ్యాడ్ లక్ ఎలా ఉంటుందంటే తను ఉండి ఇంకా ల్యాబ్ మొత్తాన్ని పేల్చేస్తుంది అనమాట. తను నుండి ల్యాబ్ వర్క్ సరిగ్గా చేయలేకపోతుంది. దీని ద్వారా తనకి సరిగ్గా గ్రేడ్ వచ్చి ఉండదు. తన నుండి ఫెయిల్ అవుతుంది. ఆ విషయం తలుచుకొని తన నుండి వాటర్ కోసం వచ్చి తను చాలా అంటే చాలా బాధగా తన నుండి వాటర్ పట్టుకుంటూ ఉంటుంది. అంతలోనే అక్కడ నుంచి చాన్లీ వచ్చేసి తన్ని ఆపుతాడనమాట. చూడు వాటర్ చాలా హాట్గా ఉన్నాయి, నువ్వు అంత అజాగ్రత్తగా ఉంటే ఇలా చూడు వాటర్ బాటిల్ కూడా నిండింది, నువ్వు అలాగే చేయి పెట్టావని చెప్పేసి తన నుండి ట్యాప్ ఆఫ్ చేస్తాడనమాట. ఇక్కడ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటుంది, నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ల్యాబ్ టెస్ట్లో నాకు చాలా అంటే చాలా తక్కువ గ్రేడ్స్ వచ్చాయని చెప్పేసి అంటుండేసరికి తను నుండి చెప్తూ ఉంటాడు, నెక్స్ట్ టైం బెస్ట్గా చెయ్యి, ఈసారికి వదిలే అని చెప్పేసి తన నుండి కూల్గా ఉండని చెప్తూ ఉంటాడు. అదంతా ఆలోచిస్తూ నువ్వు టెన్షన్ పడకు, కొంచెం కూల్గా ఉండని చెప్పేసి తన నుండి చెప్తూ అటు నుంచి వెళ్తూ ఉంటారు. అంతలోనే అక్కడ నుంచి ఒక అబ్బాయి వచ్చేసి తనని గుద్దేసరికి ఇంకా మన హీరోయిన్ నుండి అనుకోకుండా తన చేతిలో ఉన్న హాట్ వాటర్ని ముందటికి చల్లేస్తుంది అనమాట. ముందటికి చల్లేసరికి తన నుండి షాక్ అవుతుంది. ముందట మన హీరోనే ఉండి ఉంటాడు. మన హీరోపై వాటర్ మొత్తం పడి ఉంటాయి అనమాట. అది చూసేసరికి మన హీరో ఉండి కాలుతుంది అని చెప్పేసి మన హీరోయిన్ వైపు చూస్తూ తన నుండి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ మన హీరోయిన్ నుండి స్వారీ చెప్తుంది, కానీ మన హీరో నుండి నోరు మీమని చెప్తూ ఉంటాడు. ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటుంది, నిజంగా ఇది నేను కావాలని చేయలేదు, ఎవరో నన్ను దొబ్బారు, అనుకోకుండా ఇలా జరిగిపోయిందని అనేసరికి తను మాత్రం అసలు పట్టించుకోవడం అనమాట. తన నుండి చెప్తూ ఉంటాడు, అసలుకి నా దురదృష్టం ఎలా ఉందంటే నేను ఎప్పుడు కలిసినా సరే ఇలాగే జరుగుతుంది, నీ ఫేస్ చూడడం కూడా నాకు అసలుకి ఇష్టం లేదు, నిన్ను ఎప్పుడు కలిసినా నాకు ఇలాగే జరుగుతుంది, నువ్వు ఎప్పుడు నన్ను కలవకని చెప్పేసి ఆ నుంచి కోపంగా వెళ్తూ ఉంటాడు తన ఫ్రెండ్స్ని తీసేసుకొని. అది చూసరికి మన హీరోయిన్ నుండి చాలా అంటే చాలా అప్సెట్ అవుతుంది అనమాట. తను ఇక్కడ తర్వాత తను నుండి చాన్లీని కలిసేసి తను నుండి ఇక్కడ యాంటిమెంట్ ఇస్తుంది అనమాట లూషియన్కి ఇవ్వమని చెప్పేసి. తను నుండి చెప్తూ ఉంటాడు, చాన్లీ నువ్వే ఇవ్వచ్చు కదా, నేనెందుకు ఇవ్వాలని అనేసరికి ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటుంది, ఎందుకంటే నేను తన విషయంలో ఇడికే చాలా అంటే చాలా తప్పులు చేశాను, మళ్ళీ ఇప్పుడు ఇంకో తప్పు చేశాను, అందుకే తను నా ఫేస్ కూడా చూడడానికి అసలుకి ఇష్టపడడు, నాకు తెలిసి నేను తన ముందుకు వెళ్తే నాపై చాలా కోపడతాడు, అందుకే నువ్వే ఇవ్వని చెప్పేసి తన నుండి అంటూ ఉంటుంది. ఆ టపకెళ్ళ విషయం కూడా చెప్పబోతూ ఉంటుంది. అంతలోనే అక్కడ నుంచి మన హీరో వచ్చేసి తన్ని ఆపేస్తాడు అనమాట కరెక్ట్ టైంకి వచ్చేసి. ఇక్కడ మన హీరోయిన్ నుండి తన్ని చూసరికి షాక్ అవుతుంది అనమాట. తన నుండి సైలెంట్ అవుతుంది. ఇక్కడేమో మనకి చూపిస్తారు మన హీరోయిన్ యొక్క తమ్ముడు ఉండి తన యొక్క షూస్ ని పాడు చేస్తాడనమాట. ఆ విషయం తెలియక మార్నింగ్ ఉండి తను ఆ షూస్ వేసుకొని స్కూల్కి అలాగే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అనుకోకుండా తన నుండి కింద పడిపోతుంది అనమాట షూస్ పాడైవ్వడం వల్ల. ఇక్కడ అది చూసేసరికి మన హీరో ఉండి తన్ని చాలా అంటే చాలా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట. చూడండి అసలుకి ఈ అమ్మాయికి నడవడం కూడా
రాదు, చూడటం రాదు, అసలుకి ఏం రాదు ఈ అమ్మాయికి అని చెప్పేసి తనని చాలా అంటే చాలా టీజ్ చేస్తూ ఉంటాడు. తన షూస్ చూపిస్తూ అందరికీ చూపిస్తూ ఉంటాడు, చూడండి తన షూస్ ఎలా వేసుకొని వచ్చిందో అని చెప్పేసి తను ఉండి తన్ని చాలా అంటే చాలా అవమానిస్తూ ఉంటాడు. అంతలోనే అదంతా చూసరికి మన చాండ్లీ వచ్చేసి తన్ని కాపాడతాడు అనమాట. తన్ని లోపలికి పంపించేసి హీరోని తను ఉండి తనకి తన చెయ్యి ముందుకు అందిస్తూ ఉంటాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ నుండి ఎంతో ఫీల్ అవుతూ తను ఉండి చాండ్లీ వైపు చూస్తూ ఉంటుంది. తను ఉండి తన వైపే చూస్తూ ఉంటుంది, చాండ్లీ వైపు మనకి చూపిస్తారు. మన హీరోయిన్ తో వాళ్ళ టీచర్ ఉండి చెప్తూ ఉంటాడు, అసలుకి నువ్వు నీ పాత స్కూల్కి వెళ్ళాలనుకుంటాను, నువ్వు అంత బాగా చదవటం లేదని అనేసరికి మన హీరోయిన్ నుండి ఒప్పుకోదు. నేను ఈసారి నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక్కడనేమో క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత బాబుకి ఇంకా మన హీరోయిన్కి మధ్యలో పోటీ ఏర్పడుతుంది అనమాట. ఎందుకంటే ఈసారి జరగబోయే ఎగ్జామ్లో ఎవరైనా సరే లాస్ట్ ర్యాంక్ రాకూడదు, మన ఇద్దరులో ఎవరైనా సరే లాస్ట్ ర్యాంక్లో ఎవరు రాకూడదు అని చెప్పేసి వాళ్ళిద్దరుండి పోటీ పెట్టుకుంటారనమాట. నేను లాస్ట్ ర్యాంక్ రాను, నేను లాస్ట్ ర్యాంక్ రాను అని చెప్పేసి. ఇక్కడనేమో మన లూషీ ఉండి బోబోకి కోచింగ్ ఇస్తూ ఉంటాడు, ఇంకా చైన్లీ ఉండి మన హీరోయిన్కి కోచింగ్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ చైన్లీ హీరోయిన్ కోచింగ్ ఇస్తూ ఉంటాడని చూసిన లూషీకి అసలుకి నచ్చదనమాట. ఇక్కడనేమో మనకి చూపిస్తారు మన లూషీ ఉండి తన రూమ్ లైట్స్ బంద్ చేయడం అనమాట నైట్ ఉండి. ఎందుకంటే మన హీరోయిన్ ఇల్లు వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఉండడం వల్ల తను ఉండి బోబో ఇంకా చదువుతున్నాడు కాబట్టి తను కూడా ఇంకా చదవాలని చెప్పేసి తను నైట్ మొత్తం చదవాలని చెప్పేసి తను ఉండి లైట్స్ ఆఫ్ చేయకుండా నిద్రపోతాడు. ఇక్కడ మన హీరోయిన్ కూడా అలాగే చేస్తుంది అనమాట. తను ఉండి బోబో ఇంకా చదువుతున్నాడని చెప్పేసి అనుకుని తను ఉండి ఇంకా నైట్ మొత్తం తను ఉండి చదువుతూ ఉంటుంది అనమాట. మన హీరోయిన్ ఉండి నైట్ ఇంకా మార్నింగ్ ఉండి చదవడం వల్ల తను ఉండి చాలా బాగా ప్రిపేర్ అయి ఉండి ఉంటుంది అనమాట. ఎగ్జామ్లో చాలా బాగా రాస్తూ ఉంటుంది, కానీ బోబో ఉండి అన్ని మర్చిపోయి ఉండి ఉంటాడు. తను ఉండి తన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, కానీ మన హీరోయిన్ ఉండి ఏం చెప్పదు. అది చూసేసరికి మన లూషీ ఉండి తన కోసం చిట్టీలు రాసి తన వైపు ఇగ్గుతూ ఉంటాడు బోబో వైపు, కానీ అవన్నీ మన హీరోయిన్ వైపు పడేసరికి మన హీరోయిన్ నుండి ఇరుక్కునే ఛాన్స్ ఉంది కాబట్టి తను ఉండి ఇంకా తన షూ తోటి అవి దాపెట్టాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ తను ఎలా సపోర్ట్ చేస్తుందంటే అక్కడ టీచర్ ఉంటే అది చూసేసి ఆ చిట్టి దొరుకుతుంది అనమాట. వాళ్ళ టీచర్కి దొరికేసరికి ఇంకా మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది నేను అది చేయలేదని అన్న, కానీ వాళ్ళ టీచర్ ఉండి ఒప్పుకోదు. ఇక్కడ మన హీరోయిన్ వాళ్ళ మమ్మీ డాడీని తీసుకురావాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ తను ఉండి చాలా అంటే చాలా బాధలో ఉండి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ మమ్మీతో చెప్తూ ఉంటుంది నేను అలా చెయ్యలేదు, నేను చిట్టి కొట్టలేదని చెప్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ మమ్మీ డాడీని తీసుకుని వస్తుంది, కానీ అంతలోనే తను ఉండి చూస్తూ ఉంటుంది అనమాట. టీచర్ వాళ్ళ దగ్గర లూషీ ఇంకా మన బోబో ఉండి వాళ్ళు ఉండి ఒప్పుకుంటారు, ఆ చిట్టి అనేది వాళ్ళ ఇద్దరు అని చెప్పేసి వాళ్ళు ఉండి ఒప్పుకుంటారు అనమాట. అది చూసరికి మన హీరోయిన్ వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ మన హీరోయిన్ ఉండి తనకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తుంది లూషీకి, కానీ తను ఉండి చెప్తూ ఉంటాడు నాకు నీతో మాట్లాడే టైం లేదని చెప్పేసి ఆ నుంచి వెళ్తాడనమాట. అది చూసేసరికి చైన్లీ ఉండి చెప్తూ ఉంటాడు దిగులు పడుకు తను అలా చేసినందుకు అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ తర్వాత మన హీరోయిన్ ఉండి గేమ్స్ టైంలో తను ఉండి చాలా అంటే చాలా బాగా రన్నింగ్ చేస్తుంది అనమాట. అదంతా చూసేసరికి మన హీరో ఉండి నవ్వుతూ ఉంటాడు. అది చూసేసరికి మన హీరోయిన్ కోపం వస్తూ ఉంటుంది, కానీ తర్వాత మన హీరోయిన్ నుండి రన్నింగ్ చేసిన టైమింగ్ చూసేసరికి తను ఉండి షాక్ అవుతాడు. ఇక్కడ తను ఉండి క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత తను ఉండి ప్లాన్ వేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ తర్వాత తను ఉండి తన MP3 ప్లేయర్ ని తీసుకొని తను ఉండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. తన వెంట మన హీరోయిన్ కూడా వస్తుంది. ఇక్కడ మన హీరోయిన్ నుండి రన్నింగ్ లో చాలా ఫాస్ట్ కాబట్టి తను ఉండి తన్ని పట్టేసుకుంటుంది అనమాట. పట్టేసుకుని తన MP3 ప్లేయర్ ని తీసుకుంటుంది. ఇక్కడ మన హీరో ఉండి చెప్తూ ఉంటాడు లూషీ అసలుకి నువ్వు చాలా బాగా రన్నింగ్ చేస్తున్నావు అని చెప్పేసి తను ఉండి తన్ని మెచ్చుకుంటాడు, కానీ తను మాత్రం చెప్తూ ఉంటుంది అసలుకి నీకు పిచ్చా, అసలుకి నీకు మెంటల్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి తనపై కోపడి అన్నొచ్చి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఆఫ్టర్నూన్ స్కూల్ అయిపోయిన తర్వాత కూడా మన హీరో ఉండి తన్నే ఫాలో చేస్తూ ఉంటాడు. అది చూసరికి మన హీరోయిన్ ఉంటారు అనుకుంటూ ఉంటుంది సరే నా బ్యాగ్ తీసుకొని పారిపోతాడేమో చెప్పేసి అనుకొని తన బ్యాగ్ తీసి ముందర పెట్టుకుంటుంది అనమాట. ఇక్కడ కానీ మన హీరో ఉండి సైకిల్ తోటి తన ముందొచ్చి ఆపేసి తను ఉండి చెప్తూ ఉంటాడు నువ్వు చాలా బాగా రన్నింగ్ చేస్తున్నావు కదా, నువ్వు నెక్స్ట్ వీక్ స్పోర్ట్స్ కాంపిటీషన్ లో నువ్వు మా టీంలో పార్టిసిపేట్ చేస్తావని అడిగేసరికి మన హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది నేను చదువుకుంటాను, నా ఫోకస్ మొత్తం చదువుపై పెట్టాలని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. ఒప్పుకోదనమాట. తను ఉండి చెప్తూ ఉంటాడు. వెళ్తూ ఉండేసరికి మన హీరోయిన్ నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడొచ్చు కదా అని అంటూ ఉండేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది నీ రెస్పెక్ట్ వెళ్ళి వేరే వాళ్ళకి ఇవ్వు, నాకు అక్కర్లేదని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. అదంతా వినేసరికి తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అటు నుంచి వాళ్ళ ఫ్రెండ్ బోబో వచ్చి చెప్తూ ఉంటాడు అనమాట అసలుకి నువ్వు నీ యాటిట్యూడ్ మార్చుకొని అడగాలనుకుంటా తన్ని అనేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు ఎలా అడగమంటావు, వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి బిచ్చం అడుకోమంటావా వచ్చిన టీంలో పార్టిసిపేట్ చేయమని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు అనమాట. ఇక్కడనేమో మనకి నెక్స్ట్ లో చూపిస్తారు మన హీరోయిన్ దగ్గరికి మన లూషీ మళ్ళీ వచ్చేసి తనకి చాలా స్నాక్స్ ఇంకా డ్రింక్స్ ఇచ్చేసి చెప్తూ ఉంటాడు నువ్వు పార్టిసిపేట్ చేయొచ్చు కదా ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉండేసరికి తను ఉండి ఒప్పుకోదనమాట. ఆ నుంచి వెళ్తూ ఉంటుంది, కానీ మన హీరో ఉండి తన్ని ఆపేసరికి ఇంకా తన MP3 ప్లేయర్ అనేది కింద పడిపోతుంది అనమాట. అది చూసరికి తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను ఎందుకు ఆపాలని చూస్తున్నావు అని అనేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు అసలుకి పార్టిసిపేట్ చేస్తే మీది నీకు మా టీం తరపున అని చెప్పేసి అంటుండేసరికి ఇక్కడ తను ఉండి అంటూ ఉంటుంది అసలుకి నీకు పార్టిసిపేట్ చేయాలి అంతే కదా, సరే ఇగో చూడు నా కాలు నువ్వు విరిచే, ఇప్పుడు ఇదంతా ప్రాబ్లం అంతా వెళ్ళిపోతుంది, ఇప్పుడు నేను రన్నింగ్ చేసే అవసరం కూడా ఉండదు విరిచేసే అని చెప్పేసి తన కాలు
విరిచేమని చెప్తూ ఉండేసరికి ఇంకా మన హీరోకి చాలా కోపం వస్తూ ఉంటుందన్నమాట. తన నుండి ఇంకా ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో మనకి చూపిస్తారు ఆఫ్టర్నూన్ మన హీరో ఇంటికి వచ్చిన తర్వాత మన హీరోయిన్ నుండి వాళ్ళ ఇంటికి వచ్చేసి చెప్తూ ఉంటుంది, బయటికి రా లూషి, బయటికి రా అని చెప్పేసి తన నుండి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట. అదంతా వినేసరికి తన నుండి అడుగుతూ ఉంటాడు, అసలుకి ఏమైందని అడిగేసరికి తన నుండి చెప్తూ ఉంటుంది, ముందు కిందికి రామని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. తన నుండి అంటూ ఉంటాడు, నేను కిందికి రావడం ఎందుకు, నువ్వే పైకి రామని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను కిందికి రాను, నువ్వే పైకి రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటుంది, నువ్వు నా MP3 ప్లేయర్ని ఇరుకొట్టావని చెప్పేసి తన నుండి చూపిస్తూ ఉంటుంది. కానీ తన నుండి చెప్తూ ఉంటాడు, ప్రూఫ్ ఏంటని చెప్పేసి తన నుండి ఇంకా తన డోర్ క్లోజ్ చేసుకుంటాడు అనమాట. అదంతా చూసరికి మన హీరోయిన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది అనమాట. అంతలోనే అక్కడ నుంచి చెన్లీ వచ్చేసి తన నుండి ఆ MP3 ప్లేయర్ని తీసేసుకొని తన నుండి రిపేర్ చేసేసి తనకి ఇస్తాడనమాట. అది చూసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ తర్వాత నెక్స్ట్ లో మనకి చూపిస్తారు, మన హీరోయిన్ నుండి హీరోకి ఒకసారి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక్కడ తన నుండి హెడ్ మాస్టర్ కి దొరకకుండా తనకి హెల్ప్ చేస్తుంది అనమాట లూషీకి. ఇక్కడ హెడ్ మాస్టర్ నుండి అటు నుంచి వస్తుండేసరికి ఇక్కడ తన నుండి హెడ్ మాస్టర్ కి దొరకకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. హెడ్ మాస్టర్ ని అటువైపు వెళ్ళనివ్వకుండా. కానీ ఇక్కడ హెడ్ మాస్టర్ కి తనే దొరికిపోతుంది అనమాట. ఎందుకంటే తన నుండి చాలా బన్స్ తీసుకొని వెళ్తూ ఉంటుంది అనమాట. అవన్నీ చూసరికి తన నుండి అంటూ ఉంటాడు హెడ్ మాస్టర్, అసలుకి నువ్వు ఇవన్నీ తింటావా ఇప్పుడు అని అనేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటుంది, నేను తిన్నికి అని చెప్పేసి తన నుండి ఇంకా అవి తినడం స్టార్ట్ చేస్తుంది అనమాట. తను చాలా అంటే చాలా తినడం వల్ల తన హెల్త్ అనేది పాడవుతూ ఉంటుంది. కానీ అలాగే తింటూ ఉంటుంది తను ఆపకుండా. అంతలోనే మన హీరో వచ్చేసి తనకి హెల్ప్ చేయడానికి వస్తాడు. హెల్ప్ చేయడానికి వచ్చేసి తన నుండి హెడ్ మాస్టర్కి ఏదో ఒకటి చెప్పేసి ఆ నుంచి పంపిస్తాడు హెడ్ మాస్టర్ని. ఇక్కడ తర్వాత మన హీరో నుండి ఎక్కువ బన్స్ తినడం వల్ల తన ఆరోగ్యం అనేది పాడవుతుంది. పాడేసరికి ఇంకా అనుకోకుండా తన నుండి మన లూషీ పైనే తన నుండి వాంతింగ్ చేసేస్తుంది అనమాట. అదంతా చూసరికి మన హీరో నుండి స్వార్ చెప్తూ నేను వాష్ చేసి ఇస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ తను అది చెప్పేసరికి తన షర్ట్ ఇప్పేసి తనకి ఇస్తాడనమాట. ఇచ్చేసి మంచిగా దాన్ని వాష్ చేసుకొని తీసుకొని రా, స్మెల్ రాకూడదు అని చెప్పేసి తన నుండి చెప్పి ఆ నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మన హీరో నుండి తన షర్ట్ వాష్ చేస్తూ ఉంటుంది. అటు నుంచి వస్తున్న వాళ్ళ బ్రదర్ ఉండి చూస్తాడనమాట. చూసేసరికి తను నుండి అంటూ ఉంటాడు, నా సిస్టర్ ఉండి ఒక అబ్బాయి షర్ట్ తను వాష్ చేస్తుంది అంటే నా సిస్టర్కి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నారనమాట. తన బాయ్ ఫ్రెండ్ షర్ట్ని వాష్ చేస్తుంది అంటూ తన నుండి ఈ విషయం అందరికి చెప్పేస్తానని చెప్పేసి తన నుండి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మన హీరో నుండి ఎవరికి చెప్పొద్దని చెప్పేసి తన నుండి తన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళ నుండి పరిగెత్తుకుంటూ ఉండి ఒక చెట్టుని ఎక్కేస్తారనమాట. ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటుంది హీరోయిన్ వాళ్ళ బ్రదర్ తోటి, ఎందుకు నువ్వు చెట్టు ఎక్కవని అనేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడు, అసలుకి అక్క నువ్వు నా వెంట పడకపోయినుంటే నేను చెట్టు ఎక్కకపోయేవాని అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ అంతలోనే అక్కడ నుంచి మన లూషి వస్తాడు. లూషి వచ్చేసి అదంతా చూసేసి చెప్తూ ఉంటాడు, ముందు నువ్వు కిందికి జంప్ చేయి, నేను క్యాచ్ పడతానని అనేసరికి వాళ్ళ తమ్ముడు కూడా అలాగే కిందికి జంప్ చేస్తాడనమాట. మన హీరో ఉండి తన్ని క్యాచ్ పడతాడనమాట. ఇక్కడ తర్వాత వాళ్ళ బ్రదర్ ఉండి చెప్తూ ఉంటాడు, మా సిస్టర్ని కూడా కిందికి దింపవని అనేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడు లూషి, మీ సిస్టర్ చాలా లావుగా ఉంది, నేను తన్ని మొయ్యలేను, తన్నే కిందికి రమ్మని చెప్పు, నిదానం దిగుతూ చెట్టునని అనేసరికి మన హీరోయిన్ కూడా ఏం చేయలేక నిదానం దిగుతూ వస్తూ ఉంటుంది. కానీ అనుకోకుండా తన చెయ్యి అనేది స్లిప్ అయి తన నుండి కింద పడబోతూ ఉంటుంది. కానీ తన నుండి మన లూషి మీద పడిపోతుంది అనమాట. లూషి మీద పడిపోయేసరికి తన నుండి అనుకుంటూ ఉంటుంది, నేను బ్రతికిపోయాను, థ్యాంక్ గాడ్ అని చెప్పేసి తన నుండి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ తన నుండి చెప్తుంటారు లూషి తన కింద ఉండి, నువ్వు బ్రతికిపోయావు కానీ నేనేట చచ్చేటట్టున్నాను, త్వరగా పైనుంచి లేవని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక్కడ తర్వాత తన నుండి తన బ్రదర్ని చూసుకుంటూ ఉంటుంది, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి ఇక్కడ లూషి ఉండి చెప్తూ ఉంటాడు, ముందు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటానని చెప్పేసి తన నుండి అంటూ ఉండేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటుంది, నేను నీకెందుకు థ్యాంక్స్ చెప్పాలి, నేను నిన్ను హెల్ప్ చేయమని చెప్పేసి అడిగానే ఏంటి అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ మన హీరో ఉండి చెప్తూ ఉంటాడు, సరే కానీ నువ్వు నా షర్ట్ వాష్ చేసావని అనేసరికి ఇక్కడ వాళ్ళ బ్రదర్ అది వినేసి చెప్తూ ఉంటాడు, అయితే ఆ షర్ట్ నీదా, అయితే నువ్వే మా సిస్టర్ బాయ్ ఫ్రెండ్వా, నువ్వు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావు తెలుసు, నువ్వు ఎంత మంచివా అనివి అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటాడనమాట. ఇక్కడ తర్వాత వాళ్ళ బ్రదర్ తోటి మన హీరోయిన్ నుండి వాళ్ళ ఇంటికి వస్తున్న టైంలో తన నుండి చైన్లీని కలుస్తుంది. చైన్లీని కలిసిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ మాటలు బట్టి మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది, మన హీరోయిన్ నుండి చైన్లీని ఇష్టపడడం స్టార్ట్ చేసి ఉండి ఉంటుంది. చైన్లీ కూడా కొంచెం మన హీరోయిన్ని ఇష్టపడడం స్టార్ట్ చేసి ఉండి ఉంటాడనమాట. ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది ప్రేమగా మారుతుందా మారదా అనేది మన స్టోరీలో ఈ లవ్ ట్రయాంగిల్ అనేది ఈ స్టోరీని ఎలా మలుపు తీయబోతుందో తెలుసుకోవాలంటే ముందు పాస్ చూడడం అసలు మిస్ అవ్వకండి. అలా మిస్ అవ్వకూడదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. సో మన హీరోనేమో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట మన హీరోయిన్ కోసం. తన నుండి ఈసారి ఎలాగైనా ఒప్పించాలి, తనతో పాటు తన టీంలో స్పోర్ట్స్ కేటగిరీలో పాల్గొంటుంది
ఉండటానికి అని చెప్పేసి తన నుండి అనుకుంటూ ఉంటాడు. కానీ అటు నుంచి బోబో వచ్చేసి చెప్తూ ఉంటాడు, అరే నువ్వైతే ఇంకా నా గురించి నువ్వు ఇంకా మర్చిపో, తను అస్సలుగా అంటే అసలుకి నీ టీంలో పార్టిసిపేట్ చేయదని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడనమాట. ఆ మాటలు వినేసరికి మన హీరో చాలా అంటే చాలా అప్సెట్ అవుతాడు. మన హీరో ఉండి చాలా అంటే చాలా అప్సెట్గా ఉండి ఉంటాడనమాట. హీరోయిన్ నుండి ఒప్పుకోవటం లేదు వాళ్ళ టీంలో జాయిన్ అవ్వటానికి అని చెప్పేసి తను ఇంకా తను ఎలాగో ఒప్పుకోదని చెప్పేసి తన ఫ్రెండ్స్తో కలిసి ఇంకా గ్రౌండ్కి బయలుదేరుతూ ఉంటాడనమాట. మనమైనా ఎలాగైనా ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి ఇంకా తీసుకొని వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తను చూస్తాడు ఆల్రెడీ హీరోయిన్ నుండి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత తను అడుగుతుంది, మీ టీంలో వేరే వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వలేరు కదా, నేను జాయిన్ అవ్వచ్చా అని అంటూ ఉండేసరికి మన హీరో చెప్తుంటాడు, లేదు లేదు ఎవరు జాయిన్ అవ్వలేరు, మా టీంలో నీకన్నా బెస్ట్ ఎవరు ఉండి ఉంటారు, నీకన్నా బెస్ట్ ఎవరు ఉన్నారు జాయిన్ చేసుకోవడానికి అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ వాళ్ళు ఇంకా వాళ్ళ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు వాళ్ళ ప్రిన్సిపల్ సార్కి చెప్పిండి ఉంటారనమాట గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్న విషయం. వాళ్ళు చెప్పకుండానే గేమ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఇంకా వాళ్ళ ఆపోజిట్ టీమ్ తోటి కొంచెం గొడవ పెట్టుకుంటూ కూడా ఉంటారనమాట. వాళ్ళు ఇక్కడ మన హీరోయిన్ డ్రింక్ తీసుకొని వెళ్తున్న టైంలో వాళ్ళ ఆపోజిట్ టీం వాళ్ళు తను పరిగెత్తొద్దని చెప్పేసి తన కాలు అడ్డు పెట్టి తన్ని కింద పడేలా చేస్తారనమాట. ఇక్కడ తను కింద పడుతుంది కానీ తన చేతిలో ఉన్న డ్రింక్ అనేది తన ఎదురుగున్న ఒక అమ్మాయి మీద వేస్తుంది. లిన్యూ అనే అమ్మాయి మీద వేస్తుంది అనమాట. తన మీద పడేసరికి తను సారీ చెప్తూ ఉంటుంది. తను చాలా మంచి అమ్మాయి ఉంటుంది కాబట్టి తను ఏం అనదనమాట. తను క్షమిస్తుంది తన్ని. ఇక్కడ తర్వాత మన హీరోయిన్ కాలుకి చూసుకుంటుంది అనమాట. తన కాలు చాలా పెయిన్ వస్తూ ఉంటుంది, చాలా నొప్పిగా ఉంటుంది. తను రన్నింగ్ చేసే పరిస్థితి ఉంటుంది అనమాట. అయినా కానీ తను వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తనపై పెట్టుకున్న నమ్మకం అనేది వృధా చేయొద్దని చెప్పేసి తను ఇంకా తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ రన్నింగ్ పోటీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన హీరోయిన్ ఇంకా రన్నింగ్ చేస్తుంది అనమాట. తన కాలు నొప్పి లేసినా కానీ కూడా తను అలాగే పరిగెడుతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ని అప్సెట్ చేయడం ఇష్టం లేక తను అలాగే పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఇంకా తను లూషిన్కి తను ఆ స్టిక్ ఇస్తుంది. ఆ స్టిక్ లూషిన్కి ఇచ్చేసరికి తను పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఇంకా తను గెలుస్తాడనమాట. ఇక్కడ వాళ్ళైతే గెలిచినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత వాళ్ళు చూస్తారు హీరోయిన్ కనిపించడం లేదని చెప్పేసి వాళ్ళు చూస్తారనమాట. తను వెతుకుతారు. ఇక్కడ హీరోయిన్ తన కాలు నొప్పి లేవడం వల్ల తను ఆనే గ్రౌండ్లో కూర్చొని ఉండిపోయి ఉంటుంది. అది చూసరికి తను వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తన కాలు అనేది అంతగా ఇంజూర్ అయి ఉంటుంది అనమాట. అది చూసి వాళ్ళకి వచ్చే రిలీఫ్ ఫీల్ అవుతారు. ఇక్కడ వాళ్ళు చెప్తారు, ఎందుకు ఇలా చేసావు నువ్వు, నీ కాలు ఇంజూర్ అయినప్పుడు మాతో చెప్పొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు అనమాట. ఆ మాటలు వినేసరికి మన హీరోయిన్ చెప్తూ ఉంటుంది, నువ్వు దిగులు పడకు, ఎందుకంటే ఇప్పుడు నా కాలు బాగానే ఉంది కదా, అయినకని మనం గెలిచాం, మనం పార్టీ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి ఇప్పుడు అని చెప్పేసి తను చెప్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి అనమాట. లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి. వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడి చదువుతూ ఉంటారు. అందరూ చాలా అంటే చాలా కష్టపడి ప్రిపేర్ అవుతూ ఉంటారు అనమాట. ఇక్కడ వాళ్ళ యొక్క యూనివర్సిటీకి మంచి యూనివర్సిటీకి వెళ్ళాలంటే వాళ్ళు ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఇవ్వడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ లైఫ్లో మంచి యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఇక్కడ వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడి ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళు అందరూ. ఇంకా చివరికి ఆ రోజు కూడా వస్తుంది అనమాట, ఎగ్జామ్ రాసే రోజు కూడా వస్తుంది. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అందరూ బయలుదేరుతూ ఉంటారు. ఇక్కడ మన చైన్లీ కూడా బయలుదేరుతూ ఉంటాడు. కానీ దారిలో చూసాడు ఒక యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ తండ్రి చాలా అంటే చాలా రక్తం పోయి తను చనిపోయే స్థితిలో ఉంటాడు. పక్కన వాళ్ళ కూతురు కూర్చొని చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసరికి తను చాలా అంటే చాలా భయపడిపోయి ఉంటాడు అనమాట. తను ఇంకా ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళ డాడీ కూడా ఇలాగే యాక్సిడెంట్ అయి చనిపోయి ఉంటాడు అనమాట. అది గుర్తు చేసుకునేసరికి తను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. తను ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా తను ఆనే ఆగేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాడనమాట. అంబులెన్స్ వచ్చేంత వరకు ఆనే వెయిట్ చేస్తాడు. అంబులెన్స్ వచ్చిన తర్వాత ఇంకా తను ఆ నుంచి బయలుదేరతాడు. కానీ ఆడికి చాలా లేట్ అయిపోయి ఉంటుంది. లేట్ అయ్యేసరికి ఇంకా లోపలికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి పంపించారనమాట. తను చాలా రిక్వెస్ట్ చేస్తాడు ఆయన, కానీ పంపించారనమాట. తను చాలా అంటే చాలా బాధపడతాడు ఎగ్జామ్ రాయలేకపోయినని చెప్పేసి. వాళ్ళ ఫ్రెండ్స్ తనని కలవటానికి వస్తారనమాట. కలవటానికి వచ్చేసి వాళ్ళు చెప్తూ ఉంటారు, నువ్వు దిగులు పడకని చెప్పేసి తనని బాధపడొద్దని చెప్తూ ఉంటారు. ఆయనకని తను చాలా అంటే చాలా ఫీల్ అవుతాడు. బయటికి చెప్తూ ఉంటాడు, నేను బాగానే ఉన్నాను, మీరు దిగులు పడకండి అని చెప్పేసి తను చెప్తూ ఉంటాడు అనమాట. కానీ తను చాలా అంటే చాలా అప్సెట్గా ఉంటాడు. తను ఇంకా తన ఇంటికి వెళ్ళిన తర్వాత తన డోర్ లాక్ చేసుకొని బయటికి కూడా వెళ్ళాడనమాట. తను చాలా బాధపడుతూ అలాగే ఉండిపోతాడు తను రూమ్లో చాలా రోజులు. తను ఎగ్జామ్ ఇప్పుడు ఇవ్వలేకపోయినా కానీ కూడా తను స్కూల్ డేస్లో తను ఎగ్జామ్లో చాలా బాగా రాసినందుకు తన మార్క్స్ గ్రేడ్స్ అనేటివి చాలా బెస్ట్గా చాలా బాగుంటూ ఉంటాయి. దాంతో తనకి బెనిఫిట్గా ఉంటుంది అనమాట. తను ఈ ఎగ్జామ్ తను రాయలేకపోయినా కానీ కూడా తను యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. కానీ ఒక మంచి కోర్స్ అనేది తనకి దొరకకపోవచ్చు అనమాట. తనకి మంచి యూనివర్సిటీలో సీట్ దొరకకపోవచ్చు ఈ ఎగ్జామ్ రాయలేనందుకు. ఇక్కడ సడన్గా అటు నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారనమాట. తన రూమ్లోకి వచ్చేసి తనని ఆ నుంచి తీసుకొని వెళ్తారు.
వెళ్ళిపోతారు. ఇక్కడ తనకు అర్థం కాదు ఏం జరుగుతుందని చెప్పేసి సడన్గా వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్లోకి వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు ఉండి మన చెల్లిని తను బాధపడుతూ ఉంటారు చూసి వాళ్ళు ఉండి ఇంకా తన్ని ఎలాగైనా చేరప్ చేయాలని చెప్పేసి తన్ని బయటికి తీసుకొని వెళ్తారు. వాళ్ళందరూ కలిసి ఒక ట్రిప్కి వెళ్తారనమాట. ఇక్కడ ట్రిప్కి వెళ్తారు. ఇక్కడ మన హీరోయిన్ మాత్రం చెల్లిని చూసి తను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తన్ని ప్రేమించడం మొదలుపెట్టి ఉంటుంది. తనని చూసేసరికి తన్ని చూస్తూ ఉండిపోతుంది అనమాట. తనుండి పట్టించుకోదు. తన పర్స్ కూడా ట్రైన్లోనే వదిలేస్తుంది. ఇక్కడ వాళ్ళు ట్రైన్ దిగిన తర్వాత వాళ్ళు ఉండి బీచ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అనమాట మన హీరోయిన్ నుండి పర్స్ ట్రైన్లో వదిలేసింది అని చెప్పేసి. ఇక్కడ మన హీరోయిన్ నుండి సారీ చెప్తూ ఉంటుంది. ఇక్కడ అందరి మనీ మొత్తం తన పర్సులోనే పెట్టి ఉంటారనమాట. మన హీరోయిన్ తన దగ్గర పెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మనీ మొత్తం ఆ పర్సులోనే ఉంటాయి. పర్స్ అనేది ట్రైన్లో ఉండిపోయి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఉండి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటారు. అయినా కానీ వాళ్ళు ఉండి వాళ్ళ క్వాలిటీ టైం అనేది వాళ్ళు స్పెండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ మన హీరోయిన్కి అక్కడ ఒక క్లిప్ నచ్చుతుంది అనమాట. హెయిర్ క్లిప్ అది చూసి తనుండి కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంది. కానీ కొనుక్కోలేకపోతుంది అనమాట. తను అది చూసిన మన హీరోయిన్ చెప్తూ ఉంటాడనమాట. ఆ క్లిప్ అయితే అస్సలకి బాగాలేదు, అయినా కానీ నీకు సెట్ అయిందని చెప్పేసి అంటూ ఉంటాడు. మన హీరోయిన్ ఆ మాటలు వినేసరికి తనపై కోపడుతుంది. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు అని చెప్పేసి ఆ నుంచి వెళ్తుంది అనమాట. కానీ మన హీరోని అందరూ వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల చూస్తాడనమాట. ఎవరు లేకపోయేసరికి తనుండి ఆ క్లిప్ కొనుక్కుంటాడనమాట. ఇక్కడ మనకు అర్థమవుతుంది అనమాట మన హీరోయిన్ ప్రేమించడం తను కూడా మొదలుపెట్టి ఉంటాడు. తనకు కూడా తనంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ తనుండి చెప్పలేకపోతూ ఉంటాడనమాట బయటికి. ఇక్కడ తర్వాత మనకి చూపిస్తారు వాళ్ళు ఉండి ఇంకా వాళ్ళ టెంట్ వేసుకుంటారు. టెంట్ వేసుకున్న తర్వాత ఇక్కడ మన బోబో ఉండి చాలా అంటే చాలా సాడ్ సాంగ్ పాడుతూ ఉంటాడు. ఎందుకంటే తన యొక్క యూనివర్సిటీలో చేరాలన్న డ్రీమ్ అనేది డ్రీమ్గా మిగిలిపోయి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తనుండి యూనివర్సిటీలోకి వెళ్ళలేకపోతాడు. ఎందుకంటే తనుండి ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వలేకపోతాడు అనమాట. తనుండి చాలా బాధపడతాడు. మీతో కలిసి యూనివర్సిటీలో నేను చదవలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా అంటే చాలా బాధపడతారు ఆ మాటలు వినేసరికి. ఇక్కడ తర్వాతనేమో మనకి చూపిస్తారు మన హీరోయిన్ ఒకటి నిద్రపోతుంది కానీ తనకి తన స్టమక్లో చాలా పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. అది చూసరికి చెన్లీ ఉండి హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. తన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళిన తర్వాత మన హీరోయిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. చెన్లీని చూస్తూ ఉంటుంది అనమాట. తన్ని అంత కేరింగ్గా చూసుకుంటూ ఉండేసరికి తన్నే చూస్తూ ఉంటుంది. ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళందరికీ తెలుస్తుంది అనమాట. బోబో ఉండి వాళ్ళ టెంట్లో ఉంటాడు అనమాట. తను ఉండి ఒక లెటర్ పెట్టేసి ఆ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్కి చాలా సారీ చెప్తూ ఉంటాడు. నేను మీకు లాస్ట్ టైం గుడ్ బై కూడా చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించండి. ఎందుకంటే నేను మీతో కలిసి ఉండాలనుకున్నాను కానీ మీతో కలిసి ఉండలేకపోతున్నాను. నేను మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం కూడా నా దగ్గర లేదని చెప్పేసి తనుండి ఇంకా ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోయి ఉంటారు అనమాట. వాళ్ళకి గుడ్ బై చెప్పేసి లెటర్లో అది లెటర్ చదివిన తర్వాత వాళ్ళు ఉండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు బోబోని కలవటానికి. కానీ వాళ్ళు ఉండి బోబోని కలవలేకపోతారు అనమాట. ఇక్కడ బోబోని ఎంత పిలిచినా కానీ కూడా బోబో ఉండి తను ట్రైన్ దిగడనమాట. తనుండి ఎంతో బాధపడుతూ తనుండి అదంతా వినేసి తనుండి చాలా అంటే చాలా బాధగా వెళ్ళిపోతాడు. వాళ్ళకి గుడ్ బై కూడా చెప్పుకుంటే ఇక్కడ వాళ్ళు ఉండి చాలా అంటే చాలా బాధపడతారంట. చివరికి సారి కూడా బొబ్బోని చూడలేకపోయామని చెప్పేసి. నిజంగా మన బెస్ట్ ఫ్రెండ్ ఉండి మనం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మనకి చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళకు కూడా చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. బొబ్బోని చివరిసారిగా వాళ్ళు గుడ్ బై కూడా చెప్పలేకపోయామని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని చెప్పేసి. ఇక్కడ వాళ్ళు ఉండి చాలా బాధపడుతుంటారు. తర్వాత తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మన హీరో ఉండి మన హీరోయిన్ కోసం తీసుకున్న హెయిర్ క్లిప్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాడు. కానీ అంతలోనే తను ఉండి చూసాడు చెన్లీ ఉండి తన కోసం ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇస్తాడనమాట. అది చూసరికి ఇంకా మన హీరో ఉండి ఎంతో అప్సెట్ అవుతాడనమాట. తను ఉండి ఇంకా ఆ క్లిప్ ఇవ్వలేకపోతాడనమాట. తను ఉండి అప్సెట్గా నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి చెన్లీ ఇచ్చిన గిఫ్ట్ చూసి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ నుండి మన చెన్లీ ఇచ్చిన గిఫ్ట్ని చూసి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తను ఉండి అనుకుంటూ ఉంటుంది అది తన ప్రేమకు గుర్తు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ వాళ్ళ తమ్ముడు వచ్చేసి దాన్ని విరక్కొట్టేసారు. అది చూసరికి తనపై చాలా కోపడుతూ ఉంటుంది. అది వినేసరికి వాళ్ళ మమ్మీ ఉండి మన హీరోయిన్ని తిడుతూ ఉంటుంది అనమాట. అది వినేసరికి మన హీరోయిన్ చాలా అప్సెట్ అవుతుంది. తను ఉండి అంటూ ఉంటుంది ఎప్పుడు మీరు బ్రదర్ వైపు మాట్లాడతారు ఎందుకు, నా మీద మీకు ప్రేమ లేదని చెప్పేసి తను ఇంకా నుంచి బయలుదేరుతుంది తన హాస్టల్కి. చాలా అంటే చాలా కోపంగా తను ఇంకా తన హాస్టల్కి వెళ్తూ ఉంటుంది. తను ఏడుస్తూ ఉండడం మన చెన్లీ ఉండి చూస్తాడు. చూసేసరికి తన దగ్గరికి వెళ్ళేసి తనతో మాట్లాడుతూ ఉంటుంది. దాంతో దొరకచ్చి మన లూషి కూడా
చూస్తాడు. చూసేసరికి తన దగ్గరికి వెళ్తారు. ఇక్కడ వాళ్ళు ఉండి ఇంకా బయలుదేరుతున్న టైంలో మన హీరోయిన్ నుండి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసరికి మన లూసి ఉండి చెప్తూ ఉంటాడు, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు, నిన్ను చూసి అందరు నవ్వుతున్నారు, ఇంకా ఏడుపు మానేయమని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు. ఇక్కడ హాస్టల్ రూమ్కి వెళ్ళిన తర్వాత మన హీరోయిన్ కొన్ని వస్తువులు మర్చిపోయి ఉండి ఉంటుందన్నమాట. తనకి చాలా అవసరమైన వస్తువులు ఇక్కడ మన హీరో ఉండి అవి తెచ్చిస్తాడు తన కోసం. ఇక్కడ తర్వాత చెల్లి వెళ్ళిపోయిన తర్వాత మన హీరో ఉండి తన కోసం తీసుకున్న ఆ హెయిర్ క్లిప్ ఉండి తనకి ఇస్తాడనమాట. అది చూసరికి తను ఉండి అడుగుతుంది, ఇదైతే నువ్వు అగ్లీగా ఉందన్నావు కదా, మరి ఎందుకు తీసుకున్నావు అని అనేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, ఇది నేను చూడాలనుకుంటున్నాను, ఈ అగ్లీ క్లిప్ నువ్వు పెట్టుకుంటే ఎంత అగ్లీగా ఉంటావు నువ్వు అని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటాడు. ఆ మాట వినేసరికి మన హీరోయిన్ ఉండి తనపై చాలా అంటే చాలా కోపడుతుంది తన పైన. ఇక్కడ మన లూసి కూడా తన హాస్టల్ రూమ్కి వస్తాడు. తన హాస్టల్ రూమ్ లో తనకి ఒక కొత్త ఫ్రెండ్ అవుతారన్నమాట, వాంగ్ జూ. ఇక్కడ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఫ్రెండ్స్ అయిన తర్వాత ఇక్కడ మన హీరోయిన్ నుండి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత తనకి మళ్ళీ లిన్యూ కనిపిస్తుంది. ఇక్కడ లిన్యూ తోటి తను ఉండి ఫ్రెండ్షిప్ చేస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళు ఉండి మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇక్కడనేమో మన హీరోయిన్ నుండి చెన్లీ దగ్గరికి వెళ్ళేసి తను ఉండి చెప్తుంటుంది, లిన్యూ మీ డిపార్ట్మెంటే తెలుసా, తను చాలా అంటే చాలా మంచి అమ్మాయి అని చెప్పేసి తన్ని కలవడానికి తీసుకొని వెళ్తుంది అనమాట చెన్లీని. ఇక్కడ మన లిన్యూ ఉండి తను డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. చెన్లీ ఉండి అది చూసరికి లవ్ ఎట్ ఫస్ట్ సెట్ అవుతుంది అనమాట. తన్ని చూడంగానే ప్రేమిస్తూ ఉంటాడు తను. ఇక్కడ తన్ని కలిసిన తర్వాత మన చెల్లి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడ బాస్కెట్బాల్ కోచ్ డాక్టర్ షైన్ ఉండి మన హీరోని తన యొక్క టీంలో చేర్చుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మన హీరో ఒకసారి బాస్కెట్బాల్ని తను దూరంకించి కరెక్ట్గా బాస్కెట్లో వేసి ఉంటుంటాడు. అది చూసరికి ఇంకా తన టీంలో జాయిన్ అవ్వమని చెప్పేసి చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మన హీరో ఇంకా చివరికి ఒప్పుకుంటారనమాట. ఇక్కడ డాక్టర్ షైన్ ఉండి మన హీరోని చాలా అంటే చాలా ప్రేమించడం మొదలు పెడుతుంది అనమాట. తను ఇక్కడ మన లవ్ ట్రయాంగిల్ అనేది స్టార్ట్ అవుతుంది. మన హీరో ఉండి హీరోయిన్ ప్రేమిస్తూ ఉంటాడు. మన హీరోయిన్ ఉండి చెన్లీని ప్రేమిస్తూ ఉంటుంది. ఇక్కడ చెన్లీ ఉండి లిన్యూని ప్రేమిస్తూ ఉంటాడు. ఇక్కడ లవ్ ట్రయాంగిల్ లో ఎలా డిఫరెంట్ చేంజ్ రాబోతుందో చూడాలంటే మన స్టోరీ ముందు తెలుసుకోవాల్సిందే. ఇక్కడ మన హీరోయిన్ బర్త్డే వస్తుంది అనమాట. వాళ్ళ మమ్మీతో గొడవపడి తను బయటకు వచ్చింది, కానీ వాళ్ళ మమ్మీ లేదని చెప్పేసి తను ఉండి చాలా అప్సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ కానీ అంతలోనే అక్కడ నుంచి చెన్లీ ఇంకా మన హీరో లిన్షు వచ్చి ఇంకా తన్నే ఆ నుంచి తీసుకుని వెళ్తారు. తన బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటారు. అంతలోనే తను చూస్తుంది లిన్యూ యొక్క తండ్రి ఉండి వేరే అమ్మాయితోటి వెళ్తూ ఉండడం చూసేసరికి తను చాలా అంటే చాలా బాధగా వాళ్ళ డాడీని ఆపడానికి వెళ్తుంది. తన డాడీని ఆపడానికి వెళ్తుంది, కానీ దారిలో కొంతమంది అబ్బాయిలు ఉండి తన్ని ఏడిపిస్తూ ఉంటారు. అది చూసేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఇంకా వాళ్ళతోటి పోరాడుతూ ఉంటారు. కానీ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండడంతో ఇంకా వాళ్ళు ఆ నుంచి పారిపోవడం స్టార్ట్ చేశారంటే ఇక్కడ వాళ్ళందరూ పరిగెత్తుతూ ఉంటారు. ఇక్కడ మన హీరోయిన్ వైపు చెల్లి ఉండి తన చెయ్యి ముందుకు ఇస్తాడనమాట. ఇక్కడ మన హీరో లిన్షి కూడా తన చెయ్యి ఇచ్చేలోపే మన చెల్లి ఉండి తన చెయ్యి ఇచ్చేస్తాడనమాట. అది చూసరికి తను చాలా అంటే చాలా అప్సెట్ అవుతాడు. ఇక్కడ మన హీరోయిన్ ఉండి తన చెల్లి చెయ్యి పట్టుకుంటుంది. తన కోసమే తను చెయ్యి ఇచ్చాడని చెప్పేసి ఇక్కడ తనుండి హాస్టల్ రూమ్కి వచ్చిన తర్వాత తను ఉండి చూస్తుంది వాళ్ళ మమ్మీ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. తను ఉండి అడుగుతుంది, ఇంకా నువ్వు నాపై కోపంగా ఉన్నావని అనేసరికి మన హీరోయిన్ ఉండి చెప్తుంటూ లేదని చెప్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఉండి ఎంతో హ్యాపీగా ఉండి ఉంటారనమాట. వాళ్ళ మమ్మీ ఉండి తనకి బర్త్డే విషెస్ చెప్తుంది. ఇక్కడ తర్వాత మన హీరోయిన్ ఉండి ఎంతో హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్తో ఉండి చెప్తుంటుంది, నాకు చెల్లి అంటే ఇష్టం, తనకి ప్రపోజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నానని అంటూ ఉండేసరికి మన హీరోయిన్ ఫ్రెండ్ లితావు ఉండి తను చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. హీరోయిన్ విషయంలో నువ్వు ఎలాగైనా తనకు ప్రపోజ్ చేయని చెప్పేసి తను ఉండి తన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళందరూ కలిసి డిన్నర్కి వెళ్తారు. డిన్నర్కి వెళ్ళిన తర్వాత మన చెల్లి ఉండి తను వెళ్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేసరికి మన హీరోయిన్తో ఉండి చెప్తూ ఉంటుంది లితావు వెళ్ళి తనకి ప్రపోజ్ చేయని చెప్పేసి ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి తన్ని పంపిస్తుంది. పంపించేసరికి ఇంకా మన హీరోయిన్ ఉండి తన వెంట వెళ్తుంది. తను ఉండి చెల్లి ఉండి అడుగుతాడు అసలుకి ఏంటిది ఏదైనా చెప్పాలా నాతోటి అనేసరికి తను మాత్రం చెప్పలేకపోతుంది అనమాట. తను చాలా షైగా ఫీల్ అవుతుంది కాబట్టి చెప్పలేకపోతుంది. ఇంకా మన చెల్లి ఉండి ఆ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మన హీరోయిన్ ఉండి అనుకుంటుంటుంది, నువ్వు ఎంత దద్దమ్మ అసలుకి మంచి ఛాన్స్ పొడగొట్టుకున్నావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ హాస్టల్ రూమ్కి వచ్చిన తర్వాత తను నుండి ఇంకా ఎలా లవ్ ప్రపోజ్ చేయాలని చెప్పేసి తను నుండి చాలా అంటే చాలా లవ్ బుక్స్ చదువుతూ ఉంటుంది అనమాట. లవ్ స్టోరీస్ చదువుతూ ఉంటుంది. ఇంకా చివరికి తను స్టార్స్ తయారు చేసేసి తనకి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. గిఫ్ట్గా ఇచ్చి ప్రపోజ్ చేయాలని చెప్పేసి అనుకొని తను స్టార్స్ తయారు చేస్తుంది. తను రాత్రి పగలు లేకుండా తను చాలా అంటే చాలా కష్టపడి ఆ స్టార్స్ అన్నిటిని తయారు చేసేసి తను ఇంకా మన చెన్లీకి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ చెన్లీ ఉండి ఆ స్టార్స్ చూస్తూ ఉంటాడు. మన హీరోయిన్ నుండి అడుగుతుంది, నీకు అవి నచ్చాయని అడిగేసరికి చెన్లీ ఉండి చెప్తుంటాడు, ఇవి అబ్బాయిలకి ఇలా నచ్చుతాయి, ఇవి అమ్మాయిలకి ఇష్టమైన వస్తువులు కదా అని అనేసరికి మన హీరోయిన్ చాలా అప్సెట్ అయ్యి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ తర్వాత బాస్కెట్బాల్ మ్యాచ్
మ్యాచ్ ఉంటుంది. ఇక్కడ బాస్కెట్బాల్ మ్యాచ్లో మన చెన్లి ఉండి హీరో నుండి అడుగుతాడు, నాకు లోషన్ కావాలని అడిగేసరికి తను నుండి చెప్తూ ఉంటాడు, తన డస్క్లో ఉంది తీసుకోమని అనేసరికి తను నుండి ఇంకా తన లాకర్ ఓపెన్ చేసి తను నుండి తీసుకుంటాడనమాట. ఇక్కడ మన హీరో నుండి దూరంగా నుంచి చూస్తుంది, అదే చెన్లి లాకర్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనమాట. మన హీరో లాకర్ చూసి వాళ్ళు ఆ నుంచి వెళ్ళిపోయిన వెంటనే మన హీరో నుండి వెళ్ళేసి తను చేసిన స్టార్స్ తీసేసి తన లాకర్లో పెడుతుంది, చెన్లి లాకర్ అనుకొని. తర్వాత తన నుండి మ్యాచ్కి వచ్చేసి తన నుండి ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో వాళ్ళ టీం మెంబర్స్ గెలుస్తారనమాట. ఇక్కడ వాళ్ళు గెలిచేసరికి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్తో ఉండి చెప్తూ ఉంటుంది, నేను ఇప్పుడు చెన్లికి ప్రపోజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. వాళ్ళు ఎంకరేజ్ కూడా చేస్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత తను నుండి చెన్లి ఉండి లాకర్ దగ్గరకు రావడం చూసి తను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళేసి తన్ని వెనకాలకించి హక్ చేసుకొని ఉండి చెప్తూ ఉంటుంది, నాకు నువ్వు అంటే చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నేను చాలా షైగా ఫీల్ అవ్వడం వల్ల నీకు చెప్పలేకపోయాను, నాకు చాలా భయం వేసింది నీతో చెప్పాలంటే అని చెప్పేసి తను నుండి అంటూ ఉంటుంది. ఇప్పుడైతే చెప్పానని చెప్పేసి తను నుండి ఇంకా చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతుంది. తను ఎంతో హ్యాపీగా వెళ్తుంది, కానీ దారిలో తను నుండి చెన్లికి గుద్దుకుంటుంది. ఇక్కడ తను నుండి అనుకుంటూ ఉంటుంది, చెన్లి ఇక్కడ ఉంటే మరి నేను ఎవరికి ప్రపోజ్ చేశానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. తను వెనకాల తిరిగి చూసిన తర్వాత అక్కడ నుంచి మన హీరో లూషి బయటకు వస్తారనమాట. తనని చూసరికి తన నుండి షాక్ అవుతుంది. తన నుండి చెన్లి అనుకోండి తన నుండి లూషికి ప్రపోజ్ చేశానని చెప్పి రియలైజ్ అయిన తర్వాత తన నుండి షాకింగ్గా చూస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మన హీరో నుండి చెన్లి అనుకుని లూషికి ప్రపోజ్ చేస్తుంది. అది నిజం తెలిసేసరికి తన నుండి షాకింగ్గా ఇంకా నుంచి పారిపోతుంది అనమాట, నేనేం చేశానని చెప్పేసి. ఇక్కడ లూషి మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడనమాట. ఎందుకంటే తను ఏ అమ్మాయిని అయితే ప్రేమిస్తున్నాడో, తను ఎవరికైతే తన ఫీలింగ్స్ చెప్పాలనుకున్నాడో ఆ అమ్మాయి వచ్చేసి తను ప్రేమిస్తున్నది అనేసరికి తను చాలా హ్యాపీగా ఉండి ఉంటాడనమాట. ఇక్కడనేమో మన హీరోయిన్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే తను మొత్తం పాడు చేసి ఉండి ఉంటుంది అనమాట. తను ఉండి చెన్లికి బదులు లూషికి ప్రపోజ్ చేసేసరికి నేను ఏం చేశాను, అసలు ఎందుకు ఇలా చేశానని చెప్పేసి తను ఉండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో ఉండి చెప్తూ ఉంటుంది, నేను ఇప్పుడే వెళ్ళేసి లూషికి నిజం చెప్పేశానని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఆపేసి చెప్తూ ఉంటుంది, ఇప్పుడు నువ్వు బాయ్స్ హాస్టల్కి వెళ్తావా ఈ టైంకి అని చెప్పేసి తను ఉండి ఆపేస్తుంది. ఇక్కడ మన లూషి ఉండి చెన్లికి చెప్పడానికి ట్రై చేస్తుంటాడు, నాకు హీరోని ప్రపోజ్ చేసిందని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడనమాట. కానీ చెన్లి మాత్రం అస్సలకి నమ్మడు, తను ప్రేమించడం ఇది కలలో జరిగేదని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అదంతా వినేసరికి తను ఉండి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడనేమో మన హీరో నుండి తనకి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మన లూషి ఉండి ఇక్కడ తను చెన్లితో మాట్లాడడానికి బిజీగా ఉండి ఉంటాడు కాబట్టి తను నుండి కాల్ ఎత్తాడనమాట. ఇక్కడ తను ఒప్పించడానికి ట్రై చేస్తూ ఉంటాడు, నిజంగా తను నాకు ప్రపోజ్ చేసింది, తను నిజంగా నన్ను ప్రేమిస్తుందా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ తను మాత్రం అస్సలకి కాదని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ అంతలోనే ఇంకా కాల్ ఆ రూమ్లో ఉన్న ఒక అబ్బాయి ఎత్తుతాడు అనమాట. ఎత్తేసిన తర్వాత ఇక్కడ హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది, లూషి ఉన్నాడని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, లూషి ఇప్పుడు బిజీగా ఉన్నాడు ఏంటిదని అడిగేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, నేను లూషిని రేపు కలవాలి, రేపు రమ్మని చెప్పు అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది అనమాట. అది వినేసరికి ఇంకా అబ్బాయి వచ్చేసి చెప్తూ ఉంటాడనమాట, లూషి తను కలవాలనుకుంటుంది రేపు అని చెప్పేసి అనేసరికి ఇక్కడ తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే తను అనుకుంటూ ఉంటాడు, ఇంత తొందరగా ఏంటి ఇలా చేంజ్ అయిపోతుంది, అసలుకి తను నన్ను ప్రేమిస్తుంది, అంతేకాక మేము డేట్ కూడా వెళ్ళబోతున్నాం, ఇంత తొందరగా ఓ మై గాడ్ అని చెప్పేసి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ తర్వాత మార్నింగ్ ఉండి తన హెయిర్ స్టైల్ అన్నీ చేంజ్ చేసుకొని తను ఇంకా రెడీ అయి తను హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ హీరోయిన్ ఉండి టెన్షన్లో ఉండి ఉంటుందన్నమాట. అసలుకి ఇప్పుడు క్లాస్ తొందరగా అయిపోతే తన దగ్గరికి వెళ్ళేస్తే తొందరగా తన మిస్అండర్స్టాండ్ దూరం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ తను బయటకు వచ్చిన తర్వాత లూషిని చూసేసరికి తను భయంగా పారిపోతూ ఉంటుంది. లూషి ఉంటే తనని పట్టుకొని చెప్తూ ఉంటాడు, చెప్పు నాతో ఏదో చెప్పాలన్నావంట అనేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది, సరే నీతోటి నేను ఒక విషయం చెప్పాలని చెప్పేసి తను ఉండి అంటూ ఉంటుంది. అది వినేసరికి లూషి ఉండి చెప్తుంటాడు, నాకు తెలుసు నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావో, ముందు అయితే మన ఇద్దరం లంచ్ చేసిన తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసి తన్ని తీసుకొని వెళ్తాడు. ఇక్కడ బస్సులో మన లూషి తన్ని ఎంత కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడంటే తను నమ్మలేకపోతూ ఉంటుంది అనమాట, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది. నిజంగా లూషి నన్ను ఇంత కేరింగ్గా చూసుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. బస్సులో సీట్ కాలైన తర్వాత మన లూషి ఉండి వెంటనే హీరోయిన్ కూర్చోబెడతాడంట. తను నిలబడతాడు, తన్ని కూర్చోబెట్టి అది చూసేసరికి ఇంకా తను షాక్ అవుతుంది. ఇక్కడ తర్వాత లంచ్కి వెళ్ళిన తర్వాత తను చెప్తూ ఉంటాడు, ఈరోజు నా తరపు నుంచి ట్రీట్, నీకు ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకొని నేనే బిల్ పే చేస్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ తను తర్వాత చెప్తూ ఉంటాడు, నువ్వు నిన్న నాతో చెప్పావు కదా, నేను దాని గురించి నేను బాగా ఆలోచించిన తర్వాత నువ్వు ఇంకా నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతలోనే మన హీరోయిన్ నుండి ఆపేసి చెప్తూ ఉంటుంది, నేను అదే నీతో చెప్పాలనుకుంటున్నాను, అసలుకి నేను ఇంకా నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి బెట్ వేసాము, అందులో నేను ఓడిపోయాను, అయితే నేను ఏం చేయాలని చెప్పేసి అడిగితే తను ఇలా చేయమని చెప్పింది,
అందుకే నేను వచ్చి నీకు ప్రపోజ్ చేయవలసి వచ్చింది, అంతే ఇంకేం లేదని అనేసరికి మన లూషి మనసు విరిగిపోతుంది అనమాట. తను చాలా అంటే చాలా అప్సెట్ అవుతాడు. కానీ బయట ఉండి చెప్తూ ఉంటాడు, నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి, అసలుకి నేను నీ మాటలు నమ్ముతానే ఎప్పుడు అనుకున్నావు, నాకు నువ్వంటే అస్సలకి ఇష్టం లేదు, అస్సలకంటే అస్సలకి ఇష్టం లేదు అని చెప్పేసి తను నుండి బయటికి అంటూ ఉంటాడు. కానీ లోపల చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. తను మాత్రం బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ మాత్రం ఎంతో హ్యాపీగా లంచ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోయింది కదా. ఇక్కడ తన నుండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. చూసి తన నుండి ఇంకా తన దగ్గర నుంచి ఆ లంచ్ కూడా గుంజుకుంటాడనమాట. ఇక్కడ బస్సులో వెళ్తున్న దారిలో తను ఉండి వచ్చేటప్పుడు ఎంత కేరింగ్గా చూసుకున్నాడో వెళ్ళేటప్పుడు అంత కేర్లెస్గా ఉంటాడనమాట హీరోయిన్ విషయంలో. ఇక్కడ హీరోయిన్ నుండి సడన్గా కింద పడిన కాడ కూడా తనని పట్టుకోడు. ఇక్కడ హీరోయిన్ నుండి అడుగుతుంది, ఎందుకు నన్ను పట్టుకోలేవు, వచ్చేటప్పుడు అయితే నన్ను చాలా కేరింగ్గా చూసుకున్నావు కదా అని అడిగేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు, దేవుడు నీకు 2 చేతులు ఇచ్చాడు, సరిగ్గా పట్టుకోవడానికి రాదా అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటాడనమాట తనతోటి. ఇక్కడ తర్వాత ఒక సీట్ కాలిన తర్వాత మన హీరోయిన్ వెళ్ళి కూర్చోలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ తనకన్నా ముందు మన హీరో వెళ్ళి కూర్చుంటాడనమాట. అది చూసరికి తన నుండి అడుగుతూ ఉంటుంది, నేను అమ్మాయిని, నేను కూర్చుంటాను ఫస్ట్ అని అనేసరికి ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడు, హలో మేడం, అందరు ఈక్వల్లీ నీకు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అది వినేసరికి మన హీరోయిన్ నుండి చాలా చాలా కోపడుతూ ఉంటుంది తన విషయంలో. ఇక్కడ మన లూసి ఉండి తిరిగి వచ్చిన తర్వాత తను చాలా అంటే చాలా కోపంగా హీరోయిన్ మీద కోపంగా నుంచి వెళ్ళిపోతాడు. తన మనసు చాలా అంటే చాలా విరిగిపోతుంది అనమాట. తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడేమో మన హీరోయిన్ నుండి చెల్లి వైపు చూస్తూ ఉంటుంది. తనకి ప్రపోజ్ చేయాలని చెప్పేసి తన నుండి డిసైడ్ అవుతుంది అనమాట. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ తనకి తెలుస్తుంది అనమాట, తన స్కూల్లో ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తూ ఉంటారనమాట. అది తెలిసేసరికి ఆ ప్రోగ్రామ్ లో తన నుండి ఇంకా చెల్లి కోసం ఒక పాట పాడి తన నుండి తనకి ప్రపోజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అవుతుంది. ఇక్కడ తన నుండి చెల్లి కోసం పాట పాడాలని చెప్పేసి తన నుండి మన లూసి దగ్గర సాంగ్ నేర్చుకోవడానికి వెళ్తుంది. ఇక్కడ తన నుండి సాంగ్ ప్రాక్టీస్ చేస్తూ తను గిటార్ వాయిస్ అనుకోకుండా తన ఫింగర్ కట్ అవుతుంది. కట్టేసరికి మన లూసి ఉండి ఎంతో కేరింగ్ గా తనని చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడ తర్వాత వాళ్ళు ఒక ప్లేస్ కి వెళ్తారు, ప్రశాంతంగా ఎవరు లేని చోటుకి వెళ్ళేసి వాళ్ళు ఇంకా అక్కడ మన హీరోయిన్ నుండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మన హీరో మాత్రం అదంతా వినలేక తన చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని ఇంకా తను బుక్ చదువుతూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి తనతో మాట్లాడుతూ ఉంటే చెల్లి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వటం లేదని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటుంది. హీరోయిన్ కి నిజం తెలిసేసరికి తనపై చాలా అంటే చాలా కోపడుతూ ఉంటుంది. కానీ సడన్గా తన కాళ్ళు స్లిప్ అయ్యి వాళ్ళిద్దరు కింద పడిపోతారు. ఇక్కడ మనం చూడొచ్చు మన లూసి ఉండి మన హీరోయిన్ విషయంలో తన ఫీలింగ్స్ ఇంకా అంటే ఇంకా గట్టిగా అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ నుండి చెల్లి దగ్గరికి వెళ్ళేసి చెప్తూ ఉంటుంది, నువ్వు ఫ్రీగా ఉన్నావా, రేపు నువ్వు ఫ్రీగా ఉన్నట్లయితే నేను ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాను, నువ్వు వస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ తను కూడా సరే అని చెప్తాడు. ఇక్కడ తర్వాత తను ఉంటే అడుగుతాడు, అమ్మాయిలకు ఎలాంటి గిఫ్ట్స్ ఇష్టం ఉంటాయని అడిగేసరికి ఇక్కడ తను ఉండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా తను నాకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాడని చెప్పేసి అనుకొని తను నుండి చెప్తూ ఉంటుంది, అమ్మాయిలకు హెయిర్ క్యాప్స్ ఇంకా క్లిప్స్ ఇలాంటివి ఇష్టం అని చెప్పేసి తను నుండి అంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ తను నుండి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా చివరికి చెల్లి కూడా తన ఫీలింగ్స్ అర్థం చేసుకున్నట్టున్నాడని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ తర్వాత ఇంకా తన నుండి సిద్ధమవుతూ ఉంటుంది ఈ ప్రోగ్రామ్కి. ఇక్కడ తన నుండి రెడీ అవుతుంది. ఇక్కడ చెల్లి ఉండి తన దగ్గరికి వస్తూ ఉంటాడనమాట. తన చేతిలో ఆ గిఫ్ట్ చూస్తుంది అనమాట. ఆ గిఫ్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ హ్యాట్. అది చూసరికి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, అది తనకి ఇవ్వబోతున్నాడని చెప్పేసి అనుకొని ఇక్కడ తను ఉండి ఇంకా సాంగ్ పాడటానికి వెళ్తుంది. ఇక్కడ చెల్లి ఉండి ఆ హ్యాట్ తీసుకొని వెళ్ళేసి లిన్యూకి ఇస్తాడనమాట. ఇక్కడ లిన్యూ ఉండి ఆ హ్యాట్ తీసుకొని తను పెట్టుకుంటుంది అనమాట. తను చాలా అంటే చాలా హ్యాపీగా. ఇక్కడ మన హీరోయిన్కి ఆ విషయం తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో కదా. ఇక్కడ హీరోయిన్ నుండి స్టేజ్ పై పాట పాడుతూ ఉంటుంది. ఇక్కడ తన నుండి చెల్లి పేరు తీయబోతూ ఉంటుంది. కానీ అంతలోనే తన నుండి చూస్తుంది చెల్లి పక్కన లిన్యూ ఉండి అదే హ్యాట్ పెట్టుకొని కూర్చోవడం చూసేసరికి తనకు అర్థమవుతుంది అనమాట, చెల్లి తన్ని కాదు లిన్యూని ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి తనకి అర్థమవుతుంది. అర్థమయ్యేసరికి ఇంకా తన నుండి చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది అనమాట. తను చాలా అంటే చాలా బాధపడుతుంది. ఇక్కడ మన లూసి ఉండి తను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడనమాట. తను పాట పాడకుండా అలాగే చూస్తూ ఉంటుందన్నమాట. అది చూసరికి మన లూసి ఇంకా మిగతా వాళ్ళందరూ చేరప్ చేస్తూ ఉంటారు తన్ని పాట పాడమని చెప్పేసి. కానీ మన హీరోయిన్ నుండి ఏడుస్తూ ఉంటుందన్నమాట. తను పాట పాడే స్థితిలో కూడా ఉండి ఉండదు. మన లూసికి తెలుస్తుందా మన హీరోయిన్ ప్రేమిస్తుంది చెన్లీన్ అని చెప్పేసి? తెలుస్తుందా తెలియదా? మన లూసి ఉండి తన ఫీలింగ్స్ తనకి చెప్పగలుగుతాడా లేదా చూపిస్తారు. మన హీరోయిన్ నుండి చాలా అంటే చాలా బాధగా ఉంటుంది అనమాట. ఎందుకంటే తన లవ్ ఇంకా తన చేతిలో లేదనమాట. తన లవ్ వేరే వాళ్ళని ఇష్టపడుతూ ఉండడం తెలిసేసరికి
చూసేసరికి తను చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. కానేమో మన లూషికి అర్థం కాదు అసలుకి హీరోయిన్ ఎందుకు అంతగానం ఏడ్చింది అని చెప్పేసి పార్టిసిపేట్ చేస్తున్న టైంలో అని చెప్పేసి తను నుండి అనుకుంటూ ఉంటాడు. అసలుకి ఏం జరిగిందని చెప్పేసి ఇంకా తెలుసుకోవాలని చెప్పేసి తను నుండి తన ఫ్రెండ్ వాంగ్ జూని తన గర్ల్ ఫ్రెండ్ని లీతూతో అడుగుమని చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ లీతూని అడుగుతూ ఉంటారు వాళ్ళు ఇద్దరు. కానీ లీతూ మాత్రం అసలుకి ఎలాంటిదంటే ఎలాంటి నిజం చెప్పదనమాట తను. ఇక్కడనేమో మన హీరోయిన్ నుండి ఫీల్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట. చెన్లి ఉండి తనకన్నా తను మన లిన్యూని ఎక్కువ కేరింగ్గా చూసుకుంటాడని చెప్పేసి తన నుండి ఫీల్ అవుతూ ఉంటుంది అదంతా. అంటే ఇంకా తన నుండి లిన్యూని చూసినప్పుడల్లా జెల్సీ ఫీల్ అవుతూ ఉంటుంది తను. ఇక్కడ తర్వాత హాలిడేస్ వచ్చి ఉంటుంటాయి. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన హీరోయిన్ నుండి నిద్ర కూడా పోలేకపోతూ ఉంటుంది. తను చాలా చాలా అప్సెట్గా ఉంటూ ఉంటుంది. ఇక్కడ మన హీరో ఉండి చూస్తాడనమాట. తన రూమ్ లైట్స్ ఇంకా వెలుగుతూ ఉండడం చూసరికి తను ఇంకా బయటకు వచ్చేసి తన కిటికీ వైపు చిన్న చిన్న రాళ్ళు విసిరి తనని కిందికి రమ్మని పిలుస్తాడు. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత తన చేతికి దెబ్బ చూసేసి ఇంకా తను ఉండి ఇంకా ఎంతో కేరింగ్గా వాళ్ళ ఇంట్లోపటికి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి బ్యాండేజ్ తెచ్చేసి తనకి పెడతాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ నుండి ఎంత బాధగా ఉండి ఉంటుందంటే తను ఉండి మన లూషి ఇంత కేరింగ్గా చూసుకుంటుంది కూడా తను పట్టించుకోదనమాట తను. ఇక్కడ తర్వాత వాళ్ళిద్దరూ డిన్నర్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత తను చాలా అంటే చాలా బాగా డ్రింక్ చేసి ఉంటుంది. డ్రింక్ చేసేసి చెప్తూ ఉంటుంది, నేను ఎవరినైతే ప్రేమించానో వాళ్ళు నన్ను ప్రేమించడం లేదని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటుంది అనమాట. కానీ తను పేరు మాత్రం చెప్పదు వాళ్ళు ఎవరని చెప్పేసి. ఇక్కడ తర్వాత మన హీరోయిన్ నుండి చాలా డ్రింక్ చేసి ఉంటాడు వల్ల మన హీరో ఉండి తన్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ దారిలో మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది, నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అని చెప్పేసి తన్ని కిస్ చేస్తుంది. అది వినేసరికి ఇంకా తనుండి తనని కింద పడేస్తాడనమాట. ఇక్కడ తర్వాత తనతో ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు ఇంకోసారి అలా నాతో చేసినట్టు చేసావంటే నిన్ను తీసుకుపోయి డస్ట్బిన్లో పడేస్తాను చూడని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తర్వాత తన రూమ్కి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళేసి తన బెడ్ పై తన్ని పడుకోబెట్టేసి తన్ని చూస్తూ ఉంటాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ పట్ల తన ఫీలింగ్స్ ఇంకా ఇంకా బలంగా అవుతూ వస్తూ ఉంటాయి అనమాట. తను ఏదేమైనా సరే కానీ మన హీరోయిన్ హ్యాపీగా చూడాలని చెప్పేసి తను నుండి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి పార్ట్ టైం జాబ్ వెతుకుంటూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం మనీ ప్రాబ్లం ఉండి ఉంటుంది అనమాట. ఇక్కడ తను నుండి పార్ట్ టైం జాబ్ వెతుకుతున్న విషయం మన హీరోకి లూషికి తెలిసేసరికి ఇంకా తను తన ఫ్రెండ్ సాయంతో తనకి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. తను ఎలాంటి రిస్క్ జాబ్ చేయొద్దని చెప్పేసి తనకి ఈజీగా ఉండే జాబ్ దొరకాలని చెప్పేసి ఇక్కడనేమో మన హీరోయిన్ దగ్గరికి లిన్యూ వచ్చేసి చెప్తూ ఉంటుంది, వాళ్ళ డాడీ ఉండి వాళ్ళ మమ్మీకి డైవర్స్ ఇచ్చి ఉండి ఉంటాడనమాట. ఇక్కడ ఆ విషయం తెలిసేసరికి మన చెల్లి ఉండి ఇంకా ఎక్కువ టైం తనతోనే స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తాడనమాట. ఎందుకంటే తను అప్సెట్గా ఫీల్ అవుద్దని చెప్పేసి ఒంటరిగా ఫీల్ అవుద్దని చెప్పేసి. ఇక్కడ తర్వాత చెల్లి ఉండి తన కోసం ఒక గిఫ్ట్ కొనుక్కుంటూ ఉంటాడు తనకి ప్రపోజ్ చేయాలని చెప్పేసి. ఇక్కడ మన హీరోయిన్ ఉండే ఆ విషయం తెలిసేసరికి తను చాలా అంటే చాలా అప్సెట్ అవుతుంది. కానీ తనకి గిఫ్ట్ కొనుక్కోవడంలో సాయం చేస్తుంది. ఇక్కడ వెళ్తున్న దారిలో మన హీరోయిన్ ఉండి తనకి ప్రపోజ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. చివరిగా ఈసారైనా ప్రపోజ్ చేయాలని చెప్పేసి తన నుండి అనుకుంటూ ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ అంతలోనే లూషి వచ్చేసి తన్ని ఆపుతాడనమాట. ఆపేసి తన నుండి చెప్తూ ఉంటాడు, దాని కోసం ఒక పార్ట్ టైం జాబ్ వెతికాను నీకు చూపిస్తానని చెప్పేసి తన్ని తీసుకొని వెళ్తాడు. తన లాస్ట్ ఛాన్స్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ తర్వాత చెల్లి వెళ్ళేసి తన నుండి లిన్యూకు ప్రపోజ్ చేస్తాడు. కానీ తను యాక్సెప్ట్ చేస్తుందో లేదో ఇక్కడ మనకు చూపించారనమాట. చూడాలి తను యాక్సెప్ట్ చేస్తుందో లేదో మనకి ముందు ముందు తెలుస్తుంది. ఇక్కడేమో మన హీరో ఉండి తనకి ఒక షాప్లో తన నుండి జాబ్ ఇప్పించి ఉండి ఉంటాడు. ఇక్కడ తన నుండి తన జాబ్ ఎంతో హ్యాపీగా చేసుకుంటూ ఉంటుంది. కానీ తను కాలేజ్కి వచ్చిన ప్రతిసారి మన లిన్యూని ఇంకా చెల్లిని అంత క్లోజ్గా హ్యాపీగా చూసేసరికి తను చాలా చాలా అప్సెట్ అవుతూ ఉంటుంది అనమాట. తను అప్సెట్గా ఉండడం చూసేసరికి తన ఫ్రెండ్ లీతా ఉండి చెప్తూ ఉంటుంది, ఇంకా జరిగిందంతా మర్చిపో, మన ఫ్యూచర్ కూడా ఉంది, మన ఫ్యూచర్ మీద ఫోకస్ చేయని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నెక్స్ట్ డే ఉండి మన లూషి ఉండి తనకి హెల్ప్ చేయడానికి షాప్కి వస్తాడు. కానీ మన హీరో నుండి అదంతా పట్టించుకోదనమాట మన లూషిని. ఎందుకంటే తను ఉండి చెల్లి విషయంలోనే పూర్తిగా మునిగిపోయి ఉంటుంది తన ప్రేమలోనే. తను ఉండి మన లూషి కూడా తను ప్రేమిస్తున్న విషయం కూడా తనకి అర్థం కాదనమాట. ఇక్కడ తనకి లిన్యూ ఉండి కాల్ చేసి చెప్తూ ఉంటుంది, నేను నా బాయ్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి లంచ్కి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తే బాగుంటుంది అనేసరికి తనైతే వెళ్ళొద్దని అనుకుంటూ ఉంటుంది. కానీ తను ఉండి చాలా బలవంతం పెడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ తను ఉండి ఇంకా చివరికి వెళ్ళవలసి వస్తుంది. తను ఉండి అనుకుంటూ ఉంటుంది అనమాట, వాళ్ళిద్దరు కలిసి ఉండడం నేను చూసే తట్టుకోగలుగుతానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా తను ఉండి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ మన లిన్యూ దగ్గర వేరే అబ్బాయి వచ్చి నిలబడడం చూసేసరికి తను నుండి షాక్ అవుతుంది, ఎవరు తనని చెప్పేసి అనుకొని తన దగ్గరికి వెళ్ళేసరికి తను నుండి చెప్తూ ఉంటుంది, తను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి తనని పరిచయం చేస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళిద్దరూ చైల్డ్హుడ్ నుంచి లవర్స్ అనమాట. అది తెలిసేసరికి మన హీరోయిన్ నుండి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తనకి ఇంకో ఛాన్స్ దొరికి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆ విషయం తెలిసేసరికి మన చెల్లి చాలా అంటే చాలా అప్సెట్ అవుతాడనమాట. ఇక్కడ వాళ్ళందరూ కలిసి లంచ్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ మన చెల్లి పరిస్థితి ఎలా అవుతుందంటే ఇంత ముందుకు మన హీరోయిన్
హీరోయిన్ పరిస్థితి అయినట్టుగా తను చాలా అప్సెట్ అవుతాడు. ఇక్కడ తను చాలా డ్రింక్ చేసి ఉండడం వల్ల మన హీరో ఇంకా హీరోయిన్ తన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ తనుండి ఎంతో బాధగా చెప్తూ ఉంటాడు. నన్ను లిన్యూ అయితే రిజెక్ట్ చేసింది, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు కూడా నన్ను రిజెక్ట్ చేస్తావని అంటుండేసరికి మన హీరోయిన్ ఉండి షాక్ అవుతుంది. తన ఫీలింగ్స్ చెప్పేలోపు మన లూషి ఉండి తన్ని తీసుకుని ఆ నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ జరిగిందంతా తన ఫ్రెండ్కి చెప్తుంది అనమాట. తన ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది, అరే నీ దగ్గర ఇంకో ఛాన్స్ వచ్చింది, ఈ ఛాన్స్ మాత్రం అస్సలు వదిలిపెట్టుకో, నీ ఫీలింగ్స్ వెంటనే తనకి చెప్పని చెప్పేసి తనుడి అంటూ ఉంటుంది. తన మాటలు వినేసి ఇంకా తన దగ్గరికి వెళ్తుంది చెప్పడానికి, కానీ తన దగ్గర అంత ధైర్యం ఉండి ఉండదు అనమాట. తను చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. అందుకే తనుండి ఇంకా తనకు ఒక లెటర్ రాసి ప్రపోజ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. తనుండి తన పేరు కూడా రాయదనమాట లెటర్లో. తనుండి ఈ లెటర్ చదివి తన ఫీలింగ్స్ తను అర్థం చేసుకుంటాడని చెప్పేసి అనుకొని తనకి లెటర్ రాసి ఇస్తుంది అనమాట. ఇక్కడేమో మన హీరోకి బ్లడ్ని చూసేసరికి తనకి కళ్ళు తిరిగి పడిపోయి రోగం ఉండి ఉంటుంది అనమాట. ఆ విషయం తెలియక మన హీరోయిన్ ఉండి అనుకోకుండా మన హీరోని హర్ట్ చేస్తుంది. ఇంకా తర్వాత మన హీరో విషయం తెలిసేసరికి తను చాలా అప్సెట్ అవుతుంది. తనకి ట్రీట్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ తన షాప్ ఓనర్ని మనీ అడుగుతుంది. మనీ అడిగేసరికి వాళ్ళ షాప్ ఓనర్ కూడా తనకి మనీ ఇస్తాడనమాట, అడ్వాన్స్ శాలరీ ఇస్తాడు. ఇంకా తనుండి మన హీరోకి ట్రీట్ ఇస్తుంది. ఇంకా మన హీరో ఉండి తన విషయంలో తను రోజుకి తన ప్రేమను పెంచుకుంటూ ఉంటాడనమాట. తనుండి తన్ని ఎంతో కేరింగ్గా చూసుకుంటూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ మాత్రం పూర్తి చెన్లీ లోకంలోనే మునిగిపోయి ఉంటుందన్నమాట. తన ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం కాదు కదా, తన పట్ల తను కేరింగ్గా ఉన్నాడని చెప్పేసి కూడా తను అర్థం చేసుకోలేకపోతూ ఉంటుంది. ఇక్కడ తర్వాత మన హీరో ఉండి ఇంకా ధైర్యం చేసేసి తన్ని ఉండి అడుగుతాడు, నువ్వు ఇంకా ఆ పర్సన్ని ప్రేమిస్తున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. అది వినేసరికి తను షాక్ అవుతుంది. మన హీరో ఉండి తన్ని అడుగుతాడంట. అడిగేసరికి ఇక్కడ మన హీరో నుండి ఆలోచించి చెప్తూ ఉంటుంది, మన గతంలో జరిగిందంతా మర్చిపోవాలని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినేసరికి ఇంకా మన హీరో ఎంతో హ్యాపీగా నుంచి వెళ్తాడనమాట. తనుండి అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడైతే నా దగ్గర ఇంకో ఛాన్స్ ఉందని చెప్పేసి అనుకుని ఆ నుంచి ఎంతో హ్యాపీగా వెళ్తూ ఉంటాడు. ఇక్కడేమో మనకి చూపిస్తారు, మన హీరోయిన్కి తెలుస్తుంది అనమాట నిజం. మన హీరోని తనకి అడ్వాన్స్ ఇప్పించాడని చెప్పేసి తెలిసేసరికి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తనుండి హీరోని కలిసి తనకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది. ఇక్కడ అనుకోకుండా తనపై కొన్ని వస్తువులు పడబోతూ ఉంటాయి, కానీ మన హీరో ఉండి తన్ని కాపాడతాడనమాట. కాపాడేసరికి తన నుండి ఇంకా తన రోగం వల్ల మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ ఉండి తన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఇక్కడ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ లీతావు ఉండి తన లవ్ లెటర్ని ఇంకా మన చెల్లికి అందిస్తుంది అనమాట. అంతేకాక తన్ని కలవటానికి ఫ్రైడే ఒక ప్లేస్కి రమ్మని కూడా చెప్తుంది అనమాట. అది తెలిసేసరికి మన హీరో నుండి షాక్ అవుతుంది, తనపై కోపడుతుంది, ఎందుకు ఇలా చేస్తామని చెప్పేసి. కానీ తన నుండి చెప్తూ ఉంటుంది, ఇంకెన్నాళ్ళు ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటావు, త్వరగా ప్రపోజ్ చేయ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఉండి అంటూ ఉంటుంది అనమాట. ఇక్కడేమో మన హీరోకి బ్లడ్ ఫోబియా ఉండి ఉంటుంది అనమాట. దీని ద్వారా తన నుండి డాక్టర్ అస్సలకి కాలేడు. ఆ విషయం తెలిసేసరికి మన హీరో చాలా అప్సెట్ అవుతూ ఉంటాడు. మన హీరో నుండి తన విషయంలో చాలా బాధపడుతూ ఉంటుంది, తన విషయంలో చాలా చింతగా ఉండి ఉంటుంది. కానీ తను ఇంతవరకు చెల్లిని అస్సలు మర్చిపోయి ఉంటుంది అనమాట. తనుండి ఇంకా డిసైడ్ అవుతుంది ఫ్రైడే ఉండి తన్ని కలవటానికి వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ తర్వాత ఫ్రెండ్స్ అందరు కలిసి మన లూషి యొక్క బ్లడ్ ఫోబియాని దూరం చేయాలని చెప్పేసి డిసైడ్ అవుతారనమాట. అందరూ కలిసి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఉండి చెల్లి యొక్క భయాన్ని పడుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక్కడేమో మన లిన్యూ యొక్క బాయ్ ఫ్రెండ్ ఉండి ఇంకా అబ్రాడ్కి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ మన లిన్యూ ఉండి చెప్తూ ఉంటుంది, నేను నీ కోసం వెయిట్ చేస్తానని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. ఇక్కడేమో మన హీరో ఇంకా చెల్లి ఇంకా మన హీరోయిన్ ముగ్గురు కలిసి వాళ్ళు లంచ్ చేస్తున్న టైంలో మన చెల్లి ఉండి చెప్తూ ఉంటాడు, ఈరోజు ఫ్రైడే నేను ఒకరిని కలవటానికి వెళ్ళాలి, తను ఎవరో కూడా నాకు తెలియదు, తనని కలవటానికి వెళ్ళాలని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినేసరికి ఇంకా మన హీరోయిన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా తన ఫీలింగ్స్ చెప్పబోతున్నాను చివరికి అని చెప్పేసి. ఇక్కడేమో లూషిని వాళ్ళ టీచర్ ఉండి చెప్తూ ఉంటుంది, నీ డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకో, ఎందుకంటే నీకు బ్లడ్ ఫోబియా ఉంది, దీని ద్వారా నువ్వు డాక్టర్ అస్సలకి కాలేవని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. మాటలు వినేసరికి మన లూషి చాలా అప్సెట్ అవుతాడు. ఇక్కడ మన హీరోయిన్ ఉండి తన్ని ఓదారుస్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత తనతోటి కొంచెం టైం స్పెండ్ చేస్తుంది, తను కొంచెం హ్యాపీగా రిలీఫ్ ఫీల్ అవ్వాలని చెప్పేసి తనతో కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడేమో మన లిన్యూ ఉండి తన బాయ్ ఫ్రెండ్ వెళ్ళేసరికి తను చాలా అప్సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ మన చెల్లికి ఆ విషయం తెలిసేసరికి తన్ని ఓదారుస్తూ ఉంటాడనమాట, తనతోటి టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆ విషయం తెలియక మన హీరోయిన్ నుండి తను కరెక్ట్ అదే ప్లేస్కి వెళ్ళేసి తన కోసం వెయిట్ చేస్తుంది అనమాట. ఎంతసేపు అయినా కానీ కూడా చెల్లి రాడనమాట. రాకపోయేసరికి తను చాలా అప్సెట్ అవుతుంది. అటు నుంచి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చెప్తూ ఉంటుంది, ఇంకా తను రాడలే అని చెప్పేసి తన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక్కడేమో మన చెల్లికి ఉండి గుర్తొస్తుంది అనమాట, నేనైతే ఈరోజు తన్ని కలవటానికి వెళ్ళాలి కదా అని చెప్పేసి తను ఉండి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తాడు అక్కడికి. కానీ అంతలోనే మన హీరో నుండి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వాళ్ళు ఇద్దరు కలవలేకపోతారు. ఇక్కడేమో
మన హీరోయిన్ కోసం ఫ్లవర్స్ కొనుక్కొని తన కోసం తీసుకొని వెళ్తాడు. కానీ ఆ ఫ్లవర్స్ని చూసి తన నుండి చెప్తూ ఉంటుంది, ఏంటిది, ఇవి ఒకరు చనిపోతే వాళ్ళ శవం మీద పెట్టే పూలు, నేనేమన్నా చనిపోవడానికి వెళ్తున్నానా, నేనేమన్నా చనిపోయానని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మన లూసిక విషయం తెలిసరికి తనకి అర్థం కాదు ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ తనకి ఏ పువ్వులు కొనాలో కూడా తెలియదు అనమాట అమ్మాయిల కోసం. ఇక్కడనేమో మన హీరోయిన్కి తెలుస్తుంది అనమాట, మన డాక్టర్ షైన్ ఉండి మన హీరోని ప్రేమిస్తుందని చెప్పేసి అర్థమయ్యేసరికి తను ఉండి అనుకుంటూ ఉంటుంది, హీరో కూడా తన్ని ప్రేమిస్తున్నాడని చెప్పేసి అనుకొని తను ఉండి ఇంకా వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలని చెప్పేసి తను ఉండి ఇంకా నుండి లూసికి మూవీ టికెట్ ఇస్తుంది, డాక్టర్ షైన్ కూడా మూవీ టికెట్ ఇస్తుంది, వాళ్ళిద్దరు కలిసి మూవీకి వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడ ఆ విషయం తెలియక మన లూసి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడనమాట, తనతో కలిసి మూవీకి వెళ్ళబోతుంది హీరోయిన్ అని చెప్పేసి. ఇక్కడనేమో మన చెల్లి కూడా తన నుండి మూవీ టికెట్ ఇస్తుంది. ఇక్కడ చెల్లి ఉండి ఆలోచిస్తూ ఉంటాడు, లూసికి కూడా ఆల్రెడీ హీరోయిన్ మూవీ టికెట్ ఇచ్చింది కదా, నాకు కూడా ఇచ్చిందంటే అందరితో కలిసి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటుందని చెప్పేసి తన నుండి మూవీ టికెట్ తీసుకుంటాడు. ఇక్కడ మన హీరోని నైట్ అంతా నిద్రపోవడం అనమాట, తన నుండి అదే మూవీ టికెట్ చూస్తూ ఉంటాడు. చివరికి హీరోయిన్ నాతో కలిసి మూవీకి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటుందని చెప్పేసి ఇక్కడనేమో మన హీరోయిన్ కూడా నిద్రపోదనమాట, తనుండి ఇంకా ఎలాగైనా సరే నేను తనకి ప్రపోజ్ చేయాలి సరేనని చెప్పేసి తనుండి అదే టికెట్ని చూస్తూ ఉంటుంది. ఇక్కడనేమో మన లూసి ఉండి మూవీ చూడడానికి వస్తాడు, మన హీరోయిన్ కోసం వెయిట్ చేస్తాడు, కానీ హీరోయిన్ రాదనమాట. అటు నుంచి మన డాక్టర్ షాన్ వచ్చేసి తనుండి ఇంకా తన లవ్ ప్రపోజ్ చేస్తుంది, ఇంకా మన హీరో ఉండి తన్ని రిజెక్ట్ చేస్తాడు, రిజెక్ట్ చేసేసి ఇంకా నుంచి వెళ్తాడు. ఇక్కడనేమో మన లిన్యూకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి చెప్తూ ఉంటాడు, ఇంకా మనం బ్రేకప్ చెప్పేసుకోవాల్సిన టైం వచ్చింది అనుకుంటే, ఎందుకంటే నాకు ఇక్కడ ఒక అమ్మాయి నచ్చింది, నువ్వు కూడా వేరే అబ్బాయిని ఎవరినైనా చూసుకో, ఎందుకంటే మన ఇద్దరం కలవడం కుదరదు, నా కోసం టైం వేస్ట్ చేసుకోకు, వెయిట్ చేసే అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినేసరికి తను చాలా అంటే చాలా అప్సెట్ అవుతుంది అనమాట తను. ఇక్కడనేమో మన హీరో ఉండి హీరోయిన్ పై చాలా అంటే చాలా కోపంగా ఉండి ఉంటాడు. ఇక్కడ హీరోయిన్ ఉండి చెప్తూ ఉంటుంది, నువ్వు క్షమించు, నిజంగా నువ్వు ఇంకా డాక్టర్ షైన్ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని చెప్పేసి అనుకున్నాను, నువ్వు డాక్టర్ షైన్ని ప్రేమిస్తున్నావు అని చెప్పేసి అనుకొని మీ ఇద్దరిని కలపాలని చెప్పేసి అనుకున్నాను నేను అని చెప్పేసి అనేసరికి ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, ఇంకా చాలు, నేను తన్ని ప్రేమించడం లేదు, నాకు తనంటే ఇష్టం లేదు, ఇంకా వెళ్ళు నుంచి అని అనేసరికి తను ఉండి సారీ చెప్తూ ఉంటుంది. సరే ఈసారి నేను నీకు ట్రీట్ ఇస్తాను, నన్ను క్షమించు, నా తరపు నుంచి నీకు ట్రీట్ ఇస్తానని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది అనమాట. మాటలు వినేసరికి మన హీరో చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇక్కడ తను ఉండి రెడీ ఇంకా వెళ్తాడు ట్రీట్ కోసం, కానీ అటు నుంచి మన హీరోయిన్ ఇంకా డాక్టర్ షైన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. చూసి తను ఉండి అనుకుంటూ ఉంటాడు, ఈసారి మళ్ళీ నన్ను ఇరికించడానికి చూస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ ఉండి తన కోసం వెయిట్ చేస్తుంది, కానీ ఎంతసేపు అయినా కానీ మన లూసి రాకపోయేసరికి తన నుండి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. వర్షం వస్తుంది, చాలా చలి కూడా పెడుతూ ఉంటుంది, అయినా కానీ తన నుండి హీరో కోసం అలాగే వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ హీరో ఉండి ఇదంతా తెలియక తన నుండి లైబ్రరీలో ఉండి చదువుకుంటూ ఉంటాడు. అటు నుంచి డాక్టర్ షైన్ వచ్చేసి తనతో మాట్లాడుతూ ఉండేసరికి తనకు అర్థమవుతుంది అనమాట, నిజం తెలిసేసరికి ఇంకా తన నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు హీరోయిన్ని కలవటానికి. ఇక్కడ తన నుండి ఇంకా మన హీరోయిన్ని ఇంకా అలాగే వెయిట్ చేస్తూ ఉంటాడని చూసరికి తను ఇంకా తన దగ్గరికి వెళ్తాడు. వాళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ డిన్నర్ ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా మార్నింగ్ నుండి మన హీరోయిన్ నుండి మూవీ చూడడానికి చెల్లితో కలిసి తను ఎంత హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. అది చూసరికి మన లూసి ఉండి తన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇంతకు ఎవరు ఆ అబ్బాయి, మన హీరోయిన్ నుండి ఇంత ప్రేమిస్తున్న అబ్బాయి అని చెప్పేసి తన నుండి నిజం తెలుసుకోవాలని చెప్పేసి తన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి చాలాసేపు వెయిట్ చేస్తుంది, కానీ మన చెల్లి రాడనమాట. ఇక్కడ మన చెల్లి ఉండి తను ఉండి మన లిన్యూని చూడడానికి వెళ్తాడు. ఇక్కడ లిన్యూ ఉండి ఎంతో బాధగా తను ఉండి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, ఆగకుండా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ తను ఆగకుండా చేయడం వల్ల తను ఉండి కింద పడిపోతుంది, తన కాలుకి దెబ్బ తాకుతుంది. ఇక్కడ తను అంత బాధగా ఉండడం చూసి తన దగ్గరికి వెళ్ళేసి తను ఉండి తన్ని కంఫర్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక్కడ తను ఉండి మర్చిపోతాడు తను ఉండి మూవీకి వెళ్ళాలన్న విషయము. ఇక్కడ హీరోయిన్ నుండి చాలా అంటే చాలా సేఫ్ వెయిట్ చేస్తుంది తన కోసం, కానీ తను రాడనమాట. ఇక్కడ తను చాలా అప్సెట్గా ఉంటూ ఉంటుంది. ఇక్కడ లూసి వచ్చేసి చెప్తూ ఉంటాడు, ఇంకా తను రాడు, ఇంకా వెళ్ళిపోదాం రామ్మని చెప్పేసి తన్ని తీసుకొని వెళ్తాడు. అటు నుంచి తీసుకొని వెళ్తుండేసరికి అక్కడ తనకి దారిలో మన చెల్లి కనిపించేసరికి తనతో మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు వస్తానన్నావు కదా, మరి వస్తానన్నప్పుడు ఎందుకు రాలేవని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మన హీరో అది వినేసరికి తనకు అర్థమవుతుంది, తను ప్రేమిస్తున్న అబ్బాయి ఇంకెవరో కాదు, తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ చెల్లి అని తెలిసేసరికి తను నుండి షాక్ అవుతాడు అనమాట. ఇక్కడ తను నుండి చెప్తూ ఉంటుంది, నీకు తెలియదు నేను నీకోసం ఎంతసేపు వెయిట్ చేశానో తెలుసా అని చెప్పేసి తనపై కోపడుతూ ఉంటుంది. ఇక్కడ మన చెల్లికి అర్థం కాదు, నేను వస్తానని చెప్పేసి అనుకున్నాను, కానీ లిన్యూ బాయ్ ఫ్రెండ్ తనతో బ్రేకప్
చేశాడు, అందుకే నేను తనని చూసుకోవడానికి కొంచెం లేట్ అయిందని అనేసరికి ఇక్కడ మన హీరో నుండి చెప్తూ ఉంటుంది, హో అయితే నీ దగ్గర ఇంకో ఛాన్స్ ఉంది కదా, అందుకే రాలేవా అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటుందన్నమాట. మాటలు వినేసరికి తనకు అర్థం కాదు, అసలుకి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు. కానీ మన హీరో నుండి ఎంతో అంటే ఎంతో బాధగా తన నుండి ఇంకా ఆ మూవీ టికెట్స్ ఆని పడేసి తన నుండి ఆ నుంచి వెళ్తుంది. ఎంతో అంటే ఎంతో బాధగా ఇంకా మన హీరోయిన్ దగ్గర ఉన్న లాస్ట్ ఛాన్స్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. తను చాలా అంటే చాలా బాధగా ఉండి ఉంటుంది. ఇక్కడ మన హీరో కూడా నిజం తెలిసిపోయి ఉంటుంది, తను ప్రేమిస్తుంది చెన్లీనే అని చెప్పేసి తెలిసేసరికి ఇంకా తను కూడా చాలా షాక్లో ఉండి ఉంటాడు. లిన్యూ ఉండి తన బ్రేకప్ తర్వాత చెన్లీకి చాలా క్లోజ్ అవుతూ ఉంటుంది. అదంతా చూసేసరికి మన హీరోయిన్కి చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట. తను అదంతా చూసేసరికి తన దగ్గర ఉన్న ఇంకా లాస్ట్ ఛాన్స్ కూడా వెళ్ళిపోయిందని చెప్పేసి తను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక రోజు ఉండి చెన్లీ తన దగ్గరికి వచ్చేసి సారీ చెప్తూ ఉంటాడు, తనతో కలిసి మూవీకి రాలేకపోయినందుకు సారీ చెప్తూ ఉంటాడు. అవన్నీ వినేసరికి మన హీరోయిన్ ఉండి ఇంకా తనపై కోపం ఉన్నా కానీ కూడా తనుండి తన బాధనంతా అంచుకొని తన నుండి చెప్తూ ఉంటుంది, ఏం పర్లేదని చెప్తూ ఉంటుంది. ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడు, తను బ్రేకప్ అయిపోయిన తర్వాత తను చాలా అంటే చాలా బాధపడుతుంది, తను ఒంటరిగా ఫీల్ అవ్వద్దంటే నువ్వు తనతో కొంచెం టైం స్పెండ్ చేయమని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడనమాట. మన లిన్యూ గురించి ఎక్కువ కేరింగ్ తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలని వినేసరికి తనకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎంతైనా మనం ప్రేమించేవారు పక్కన వాళ్ళపై ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ కేరింగ్నెస్ చూపిస్తూ ఉంటే మనకి ఎంత బాధేస్తూ ఉంటుందో అంత తనకు కూడా బాధేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మన హీరోయిన్ ఫ్రెండ్ లీతావు ఇంకా తన బాయ్ ఫ్రెండ్ వాంగ్ జంగ్ ఉండి వాళ్ళిద్దరి మధ్యలో బ్రేకప్ జరిగిపోతుంది అనమాట. ఎందుకంటే లీతావు తను ఎన్నిసార్లు తనతో చీటింగ్ చేసినా కానీ కూడా తన నుండి క్షమిస్తూ వస్తూ ఉంటుంది అనమాట. కానీ ఈసారి ఇంకా తన వల్ల కాలేక తన నుండి తనతో బ్రేకప్ చేసేస్తుంది. ఇక్కడ మన లూషీ తోటి వాళ్ళ టీచర్ ఉండి చెప్తూ ఉంటాడు, నువ్వు డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే, ఎందుకంటే ఇంకా నీకు బ్లడ్ ఫోబియా వల్ల నువ్వు డాక్టర్ ఎప్పుడు కాలేవని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినేసరికి మన లూషీ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడనేమో మన హీరోయిన్ మన లిన్యూని ఇంకా చెన్లీని ఇద్దరు కలిసి ఎంతో హ్యాపీగా ఉండడం చూసరికి తను చాలా అంటే చాలా జెల్సీ ఫీల్ అవుతూ వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తను ఉండి ఎలాగైనా సరే లిన్యూ కన్నా బెటర్ అని చెప్పేసి నిరూపించాలని చెప్పేసి అనుకొని తను ఉండి ఇంకా స్పోర్ట్స్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తుంది. తను లిన్యూకి పోటీగా తను ఉండి రన్నింగ్ రేస్లో పాల్గొంటుంది. ఇక్కడ మన హీరో ఉండి తన దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు, మన లూషీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒకరికన్నా బెటర్ అని చెప్పేసి నువ్వు నిరూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వుగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడు. నువ్వు సాధించగలుగుతావు, నాకు నమ్మకం ఉందని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడు. మన హీరోయిన్ మాత్రం ఇంకా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. తన నుండి చెన్లీ ఇంకా లిన్యూ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన నుండి ఎలాగైనా సరే మన లిన్యూని ఓడగొట్టాలని చెప్పేసి తన నుండి అనుకుంటూ ఉంటుంది. ఇంకా స్టార్ట్ అవుతుంది వాళ్ళ రన్నింగ్ రేస్. ఇక్కడ మన హీరోయిన్ నుండి అదే ఆలోచనలో ఉండి ఉంటుంది. తన నుండి లేట్గా స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆయన కానీ తన నుండి ఎంతో స్పీడ్గా వెళ్తుంది. తను త్వరగానే తన నుండి మన లిన్యూని చేరుకుంటుంది. కానీ అటు నుంచి చెన్లీ ఉండి లిన్యూ కోసం చేరప్ చేస్తూ ఉండడం చూసేసరికి తన మనసు విరిగిపోతుంది అనమాట. తను చాలా అంటే చాలా బాధపడుతుంది. తను ఆనే బాధ కింద పడిపోతుంది. తను అది చూసరికి మన లూషీ ఉండి తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక్కడ తన్ని వెంటనే తీసుకొని వెళ్తూ ఉంటాడు హాస్పిటల్కి. ఇక్కడ తనకి బ్లడ్ వస్తూ ఉంటుందన్నమాట. తన్ని హాస్పిటల్ రూమ్లో తన్ని కూర్చోపెట్టేస్తే తను ఉండి డాక్టర్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ డాక్టర్స్ ఎవరు ఉండి ఉండరు అనమాట. ఎందుకంటే డాక్టర్స్ అందరూ అక్కడ బిజీగా ఉండి ఉంటారు గేమ్స్ కాడ. ఇక్కడ తన దగ్గరకు వచ్చేసి చెప్తూ ఉంటాడు, నువ్వు చెన్లీ వల్ల బాధగా ఉన్నావు కదని అంటుండేసరికి ఇంకా మన హీరోయిన్ చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి తన్ని ఓదారుస్తూ ఉంటాడు. ఓదార్చి చెప్తూ ఉంటాడు, నాకు మాట ఇవ్వు, నువ్వు ఎప్పుడంటే ఎప్పుడు నీ జీవితంలో ఎప్పుడు ఏడవనని నాకు మాట ఇవ్వు, ఎందుకంటే మన లైఫ్లో చాలా కష్టమైన పరిస్థితులు వస్తాయి, కానీ వాటిని ఎదిరించి నిలబడాలి, అప్పుడే ఒక బ్యూటిఫుల్ లైఫ్ మన చేతిలో ఉంటుంది అని చెప్పేస్తూ తనుండి ఇంకా తనకి బ్యాండేజ్ వేస్తూ ఉంటాడనమాట. అంతలోనే ఇంకా గేమ్ కంప్లీట్ చేసుకొని మన చెన్లీ ఇంకా లిన్యూ ఇద్దరు వస్తారనమాట. వచ్చేసి ఇక్కడ తను జాగ్రత్తగా ఉందా లేదని చెప్పేసి చూస్తూ ఉంటారు, తను బాగానే ఉందా లేదని చెప్పేసి. ఇక్కడ తర్వాత మన చెన్లీ గమనిస్తాడనమాట, మన హీరోకి మాత్రం బ్లడ్ ఫోబియా ఉంది కదా, తను ఎలా తనకి బ్లడ్ కారుతున్నా కానీ కూడా అది చూసి కూడా తన్ని తీసుకొని వచ్చాడని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటాడనమాట. ఆ విషయం తెలిసేసరికి ఇంకా మన హీరోయిన్ ఇంకా హీరో అందరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే ఇంకా తన బ్లడ్ ఫోబియా తగ్గిపోయి ఉంటుంది. అది కూడా మన హీరోయిన్ వల్ల. మన హీరోయిన్ పైన అంత ప్రేమ ఉందనమాట మన హీరోకి. తన ప్రేమ అనేది తన బ్లడ్
హైట్ ఫోబియాని కూడా తగ్గించేసి ఉండి ఉంటుంది. ఇంకా మన హీరో డాక్టర్ కూడా అయ్యే ఛాన్స్ ఉండి ఉంటుందన్నమాట. ఇక్కడ వాళ్ళు అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండి ఉంటారన్నమాట. ఇక్కడ 2 years ఇలా గడిచిపోతాయి అనమాట. ఇక్కడ మన హీరోయిన్ నుండి తన డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకొని ఉండి ఉంటుంది. తన నుండి టూరిస్ట్ డిపార్ట్మెంట్కి తన డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకొని ఉండి ఉంటుంది. ఇక్కడనేమో మన చెన్లి ఇంకా లిన్యూ ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతూ ఉంటారనమాట. వాళ్ళు ఉండి ఇంకా డిసైడ్ అవుతారు వాళ్ళ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పేసి. మన లిన్యూ కూడా తన్ని ప్రేమించడం స్టార్ట్ చేసి ఉండి ఉంటుంది తన బ్రేకప్ తర్వాత కేంచి. ఎందుకంటే మన చెన్లి తన విషయంలో ఇంత కేరింగ్ ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే తను కూడా తన్ని ప్రేమించడం మొదలుపెట్టి ఉండి ఉంటుందన్నమాట. కానీ మన చెన్లిని అసలుకి మర్చిపోలేకపోయి ఉండి ఉంటుందన్నమాట. తను ఇంకా ఒంటరిగా ఉండి ఉంటుంది. తను ఇక్కడ చివరికి మన హీరోయిన్ నుండి అడుగుతుంది, అసలుకి నిజం చెప్పు, ఎవరు ఆ అమ్మాయి, నువ్వు అంతగా ప్రేమిస్తున్న అమ్మాయి అని అడిగేసరికి ఇక్కడ మన హీరో ఉండి ఏం చెప్పాడనమాట. అది చూసి తను ఉండి చెప్తూ ఉంటుంది, నేను ఎవరికి చెప్పను, చెప్పు అని అనేసరికి ఇంకా తను ఉండి తన వైపు చూస్తూ ఉంటాడు. అది చూసరికి తనకు అర్థం కాదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పేసి తను ఉండి అడుగుతూ ఉంటుంది. తను డౌట్గా అడుగుతూ ఉంటుంది. అదంతా చూసరికి మన హీరో ఉండి చెప్తూ ఉంటాడు, ఏమవుతుంది అదే నిజమని అంటే అని అనేసరికి ఇక్కడ మన హీరోయిన్కి ఏం అర్థం కాదనమాట. ఇక్కడ మన హీరో ఉండి తన వైపే చూస్తూ ఉండేసరికి తను ఉండి అడుగుతుంది, నిజంగా నువ్వు నన్నే ప్రేమిస్తున్నావా, నా వైపు ఎందుకు అలా చూస్తున్నావు అని అనేసరికి ఇక్కడ మన హీరో కాసేపు ఆలోచించిన తర్వాత చెప్తూ ఉంటాడు, నిన్ను ప్రేమించడం అది కల్లో జరుగుతుంది, నువ్వు కాదులే అమ్మాయి అని చెప్పేసి తనుండి మళ్ళీ అబద్ధం చెప్తాడనమాట. తను ఇప్పుడు కూడా తన ఫీలింగ్స్ కన్ఫెస్ చెయ్యలేకపోతాడు. ఇక్కడ తర్వాత వాళ్ళు ఇద్దరు తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత గర్ల్స్ హాస్టల్ బయట ఒక అబ్బాయి నిలబడి ఉండి ఉంటారు. అది కూడా మన హీరోయిన్ డిపార్ట్మెంట్ లోని స్టూడెంట్ అనమాట. ఇక్కడ తనకి మన హీరోయిన్ అంటే చాలా ఇష్టం ఉండి ఉంటుంది. తన్ని చాలా అంటే చాలా ప్రేమిస్తూ ఉంటాడు. తను కన్ఫెస్ చేయాలని చెప్పేసి తను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ అది చూసరికి చెప్తూ ఉంటుంది, చూసావా తను నా కోసం ఇంతసేపు వెయిట్ చేస్తున్నాడు, అసలుకి తను ఎంత మంచివాడో కదా, ఎంత మంచి మనసు అని అంటుండేసరికి మన హీరో అంటూ ఉంటాడు, కాసేపు నిలబడేసరికి మంచి వాళ్ళు అయిపోతారా, మంచి మనసు ఉన్న వాళ్ళు అయిపోతారా, అబ్బా నీ టేస్ట్ అని చెప్పేసి తను అంటూ ఉంటాడనమాట. అంటే మన హీరో జెల్సీ ఫీల్ అవుతున్నాడనమాట. ఇక్కడ నెక్స్ట్ డే ఉండి తను హీరోయిన్ కలవటానికి తన క్లాస్ రూమ్కి వెళ్తాడు. కానీ ఆ అబ్బాయి ఉండి తనకి టికెట్స్ ఇస్తూ ఉంటాడు, 2 పార్టీ టికెట్స్ తనకి ఇంకా ఇంకోటి తనకనమాట. ఇద్దరికి ఇచ్చి తన్ని పార్టీకి ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. అది చూసరికి మన హీరో తన దగ్గరకు వచ్చేసి ఇంకా పద మనం లంచ్ చేద్దామని చెప్పేసి తన్ని స్పీడ్గా తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసరికి తను చెప్తూ ఉంటుంది, లేదు కొంచెం ఆగు, నేను ఇప్పుడే లంచ్ చేయను, నేను కాసేపే లంచ్ చేస్తానని అనేసరికి మన హీరో చాలా అంటే చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు. చాలా జెల్సీలో ఉంటాడు అనమాట. తను అడుగుతూ ఉంటాడు, నాతో కలిసి నువ్వు బయటికి మూవీ చూడడానికి వస్తావా అని అడుగుతాడు. అదే పార్టీ రోజు మన హీరోయిన్ చెప్తూ ఉంటుంది, నేను రాను, ఆ రోజు తనతో పార్టీకి వెళ్తానని చెప్పేసి మాట ఇచ్చానని అనేసరికి మన హీరో ఇంకా కోపంగా నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ ఇంకా చివరికి ఆలోచించిన తర్వాత తను డిసైడ్ అవుతాడు, తను కూడా పార్టీకి వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడ మన హీరోయిన్ అబ్బాయితో వస్తుంది అనమాట. అబ్బాయి పేరు వచ్చేసి లిన్చిన్. తనతో కలిసి పార్టీకి వచ్చి ఉంటుంది. వాళ్ళు ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటారు ఎంతో హ్యాపీగా. ఇక్కడ మన హీరో తను డాక్టర్ షాన్ తోటి కలిసి వచ్చి ఉంటాడు అనమాట. ఎందుకంటే తనకి టికెట్స్ ఇచ్చి ఉంటుంది, పార్టీ టికెట్స్. ఇక్కడ తనతో కలిసి వస్తాడు, కానీ తన చూపు మొత్తం మన హీరోయిన్ వైపు ఉంటుంది. తను చాలా జెల్సీలో తన్నే చూస్తూ ఉంటాడు. తను ఇక్కడ తర్వాత మన లిచెన్ తను స్టేజ్ పై ఎక్కుతాడనమాట. తను ఏదో చెప్పబోతూ ఉంటాడు. మన హీరో అది చూసరికి తనకు అర్థమవుతుంది, మన హీరోయిన్కి తను ప్రపోజ్ చేయబోతున్నాడు అందరి ముందు అని చెప్పేసి. తెలిసేసరికి హీరోయిన్ ఆ నుంచి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి తను అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే తను ప్రపోజ్ చేయకుండా ఆపాలని చెప్పేసి తను ఎంతో టెన్షన్గా ఉంటాడనమాట. కానీ అంతలోనే అటు నుంచి మన లితావు వస్తుందనమాట, మన హీరోయిన్ ఫ్రెండ్. తన బాయ్ ఫ్రెండ్ తోటి వాంగ్ జూంగ్ తోటి బ్రేకప్ చెప్పేసి ఉంటుంది. వాళ్ళిద్దరు గొడవ పడుతూ అటు నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ అది చూసరికి మన హీరోయిన్ తన్ని బయటికి తీసుకొని వెళ్తుంది. బయటికి తీసుకొని వెళ్ళేసి తన్ని ఓదారుస్తూ ఉంటుందన్నమాట. నువ్వు తనతో బ్రేకప్ చేసేసి చాలా మంచి పని చేసావు, తను నిన్ను ప్రతిసారి చీట్ చేస్తున్నాడు, ఇంకా తన్ని క్షమించొద్దని చెప్పేసి తను చెప్తూ ఉంటుందన్నమాట. అంతలోనే ఇంకా అటు నుంచి మన హీరో వచ్చేసి తనతోటి మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు లోపలికి పార్టీకి వెళ్ళటానికి వీల్లేదు, ఇంకా బయటికి వెళ్దాం పదా అని చెప్పేసి తను అంటూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ నువ్వు ఎందుకు నన్ను ఆపడానికి చూస్తున్నావు అని చెప్పేసి తనపై కోపంగా నుంచి వెళ్తుంది పార్టీ లోపలికి. కానీ మన లీచెన్ తను ప్రపోజ్ చేసేది
పోస్ట్ పోన్ చేస్తుండి ఉంటాడనమాట. ఎందుకంటే మధ్యలో కొంచెం డిస్టర్బ్ వచ్చేసరికి ఇక్కడ మన హీరోకి అర్థమవుతుంది తను ఖచ్చితంగా ప్రపోజ్ చేసి తీరుతాడు ఏదో ఒక రోజు. నా దగ్గర ఉన్న ఈ లాస్ట్ ఛాన్స్ కూడా పోగొట్టుకుంటే ఇంకెప్పటికీ నేను హీరోయిన్ని నా సొంతం చేసుకోలేనని చెప్పేసి తన నుండి ఇంకా చాలా అంటే చాలా ఆలోచించిన తర్వాత తన నుండి ఆ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. మన హీరోయిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసి తన్ని చెయ్యి పట్టుకొని చాలా దూరం అంటే చాలా దూరం పరిగెత్తుకుంటూ తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళేసిన తర్వాత తన్ని ఆపేసి నీతో నేను ఒక విషయం చెప్పాలని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి అడుగుతుంది ఏంటిదని అడుగుతూ ఉంటుంది చెప్పమని చెప్పేసి. ఇక్కడ మన హీరో ఉండి హీరోయిన్కి చెప్పబోతూ ఉంటాడు. అంతలోనే తనకి లీచైన్ కాల్ చేసేసరికి తన నుండి ఫోన్ గుంజుకొని తన నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. అది చూసరికి హీరోయిన్ నుండి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతలోనే మన హీరో ఉండి తన్ని దగ్గరికి తీసుకొని చెప్తూ ఉంటాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడు. అది వినేసరికి తన నుండి షాక్ అవుతుంది. అసలుకి నీకేమైనా పిచ్చా, నేను ఇప్పుడే నిన్ని డాక్టర్ షాన్ తోటి చూశాను, నువ్వు అప్పుడే నన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నావు అని అనేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు. లేదు, నేను డాక్టర్ షాన్ తోటి పార్టీకి వచ్చింది కేవలం నీ వల్లే. నువ్వు లీచైన్ తోటి కలిసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నిన్ని తనకి దూరంగా పెట్టాలని చెప్పేసి వచ్చాను. నాకు నువ్వంటేనే ఇష్టం. అసలుకి నిన్ను ఇప్పటి నుంచి కాదు, నిన్ను అప్పటి నుంచి ఇష్టపడడం మొదలుపెట్టాను. అసలుకి స్టార్టింగ్ మనం కలిసినప్పటి నుంచి అని చెప్పేసి తన నుండి చెప్తాడనమాట. అదంతా వినేసరికి మన హీరోయిన్ నుండి నీకు నిజంగా పిచ్చే అని చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతుందనమాట. ఇక్కడ మన హీరోని తను హాస్టల్ రూమ్కి వచ్చిన తర్వాత తనకి ఏది అర్థం కాదు. తను ఉండి చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉండి ఉంటుందన్నమాట. మన హీరో కూడా తన్ని ప్రేమిస్తాడని చెప్పేసి తను కల్లో కూడా అనుకొని ఉండదు. ఇక్కడ మన హీరో మాత్రం తనకి మాత్రం చాలా తృప్తిగా ఉండి ఉంటుందన్నమాట. ఎందుకంటే చివరికైతే తను తన మనసులో ఉన్నది చెప్పేసినందుకు. ఇక్కడ తర్వాత మన హీరోయిన్ నుండి మన లూషిని ఇగ్నోర్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది, దాక్కుంటూ ఉంటుంది మన లూషి కనిపించిన ప్రతిసారి. కానీ మన లూషి ఉండి తన దగ్గరికి వెళ్ళేసి తన్ని పట్టుకుంటాడనమాట. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది నాకు కొంచెం టైం కావాలి నా నిర్ణయం చెప్పడానికని అనేసరికి మన లూషి కూడా ఉండి అంటూ ఉంటాడు సరే నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకొని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ తర్వాత తన హాస్టల్ రూమ్కి వచ్చిన తర్వాత తనకి చాలా అంటే చాలా ఫ్రూట్స్ ఇంకా పువ్వులు అన్ని పంపిస్తాడనమాట. అవన్నీ చూసరికి తనకి అస్సలకి నచ్చదనమాట. తను ఉండి వాళ్ళ ఫ్రెండ్తో ఉండి చెప్తూ ఉంటుంది నాకు లూషి నా కోసం ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంకా తను చెన్లీని ఇష్టపడుతూ ఉందన్నమాట. తను చెన్లీని ఇంకా మర్చిపోలేదు కాబట్టి తన నుండి లూషిని ప్రేమించే ఛాన్స్ లేదని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత తన నుండి లూషికి కాల్ చేసేసి తన్ని పిలుస్తుంది. వెంటనే MP3 ప్లేయర్ తీసుకొని తను లైబ్రరీకి రమ్మని చెప్పేసి ఇక్కడ మన హీరో లూషి అది వినేసరికి ఇంకెంతో హ్యాపీగా తన నుండి ప్లేయర్ తీసుకొని అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు హీరోయిన్ దగ్గరికి. ఇక్కడ ఆడికి వెళ్ళిన తర్వాత తన నుండి చూస్తాడు టేబుల్ పై మన హీరోయిన్ నుండి రాసి ఉంటుందన్నమాట ఐ లవ్ CL అని. అది చూసరికి మన హీరో మనసు విరిగిపోతుంది అనమాట. మన హీరోయిన్ కూడా తన మనసు విరిగిపోయి తనని మర్చిపోవాలని చెప్పేసి ఇలా చేసి ఉంటుంది. కానీ తన ప్లాన్ తనకే రివర్స్గా కొడుతుంది అనమాట. అటు నుంచి మన లిన్యూ ఉండి అదంతా చూస్తుంది. ఎవరు CL అని చెప్పేసి అడుగుతుంది. చెప్పేసరికి ఇంకా తన నుండి ఎలా చెప్పగలుగుతుంది CL అంటే చెన్లీ అని చెప్పేసి తనతోటి. సో తను చెప్పలేకపోతుంది అనమాట. తను నోరు మూసుకొని ఉంటుంది. అంతలోనే అక్కడ నుంచి మన లూషి వచ్చేసి చెప్తూ ఉంటాడు CL అంటే నా ఇంగ్లీష్ నేమ్ అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడనమాట. తన్ని హక్ చేసుకొని తను నేను ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఆ మాట వినేసరికి మన లిన్యూ ఉండి చాలా అంటే చాలా షాక్లో ఉండి ఉంటుంది. తను హ్యాపీగా ఫీల్ అవ్వడం పక్కన పెట్టండి. తను ఎందుకు షాక్లో ఉండి ఉంటుందంటే మన హీరోయిన్ ఇంకా లూషి ఎప్పుడు చూడు గొడవ పడుతూ ఉండేవాళ్ళు ఎలా రిలేషన్షిప్లో రాగలుగుతారని చెప్పేసి తను ఉండి షాక్లో ఉండి ఉంటుంది. తర్వాత తను ఉండి హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది అనమాట. ఇక్కడ మన హీరోయిన్ మాత్రం చాలా షాక్లో ఉండి ఉంటుంది. ఇక్కడ మన హీరో ఉండి చెప్తూ ఉంటాడు నువ్వు ఎలా అనుకున్నావు నిన్ను వదిలేస్తానని చెప్పేసి మంచి ప్రయత్నం అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ ఉండి చాలా అంటే చాలా 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 బాధపడుతూ ఉంటుంది తను చేసిన పనికి. ఇప్పుడు ఎలా లూషిని దూరం చేసేదని చెప్పేసి తను నుండి అనుకుంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది ఇప్పుడైతే లిన్యూకి తెలిసిపోయింది కాబట్టి మీరు నటించక తప్పదు కొన్నాళ్ళని అనేసరికి తను నుండి ఊహించుకుంటుంది అనమాట. తనతో నేను నటించడమా అని ఊహించుకునేసరికి తను నుండి ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఆపేసి నా వల్ల కాదు అది అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటుంది. తర్వాత తను నుండి లూషిని కలిసేసి చెప్తూ ఉంటుంది ఇదొక్కసారికి నా మాట విను ప్లీజ్, ఈసారి మనం బ్రేకప్ చేసేసుకుందాం. లిన్యూ ముందర కావాలని గొడవ
పడి మన ఇద్దరం బ్రేకప్ చెప్పేసుకుందాం అయిపోతుందని అనేసరికి మన హీరో ఉండి చెప్తూ ఉంటాడు, నేనెందుకు బ్రేకప్ చేసుకోవాలి, నేను ఇంకా ఎలా నీకు క్లోజ్ అవ్వాలని చెప్పేసి ట్రై చేస్తున్నాను, నాకు ఒక్క ఛాన్స్ దొరికితే బాగుంటుంది అని చెప్పేసి నాకు ఇప్పుడు దొరికింది, ఎలా నిన్ను నీకు బ్రేకప్ చెప్తాను చెప్పు అని చెప్పేసి తనండి అంటూ ఉంటాడనమాట. మన హీరోయిన్ నుండి ఎంతో బాధగా నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తర్వాత తన్ని కలవటానికి ఇంకోసారి వస్తుంది ప్లే గ్రౌండ్కి. కానీ అక్కడ కూడా మన లూషి ఉండి చెప్తూ ఉంటాడు, గైస్ చూడండి నా గర్ల్ ఫ్రెండ్ అని కలవటానికి వచ్చిందని అనేసరికి నుంచి ఇంకా మన హీరోయిన్ నుండి బాధగా వెళ్ళిపోతుంది కోపంగా మన లూషి మీద. ఇక్కడ లూషి ఉండి తన వెంట వచ్చి చెప్తూ ఉంటాడు, తన షోల్డర్స్ పైన తన 2 చేతులు వేసేసి చెప్తూ ఉంటాడనమాట, మనం నటించక తప్పదు, ఎందుకంటే లిన్యుకి నిజం తెలిసిపోయింది కదా, నటించాల్సిందే అని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు. ఇక్కడ అదంతా దూరంకి వచ్చి మన చెల్లి ఇంకా లిన్యు చూస్తారు. చూసేసరికి ఇంకా మన హీరో లూషి ఉండి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. చెల్లి కొంచెం ఆగు, నీతో ఒక విషయం చెప్పాలని చెప్పేసి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ నుండి తను నిజం చెప్పొద్దని చెప్పేసి తన వెంట పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది తన్ని ఆపడానికి. ఇక్కడ తను ఏదైనా చెప్పే లోపే తను వెనకాలకెంచి తనని గిచ్చుతూ ఉంటుందన్నమాట, తను ఏం చెప్పకూడదని చెప్పేసి. ఇక్కడ తనుండి గిచ్చుతుండేసరికి తను నొప్పి అదంతా భరించవలసి వస్తుంది పాపం మన లూషి. ఇంకా నుంచి తీసుకొని వెళ్తుందనమాట మన హీరోయిన్. ఇక్కడనేమో స్కూల్ ఫారంలో మొత్తం వైరల్ అయిపోయి ఉంటుందన్నమాట. లూషి ఇంకా మన హీరోయిన్ ఇద్దరు డేట్ చేస్తున్నారు, వాళ్ళిద్దరు కపుల్స్ అని చెప్పేసి. అది చూసరికి మన హీరోయిన్ నుండి ఎంతో కోపంగా తన దగ్గరకు వచ్చేసి చెప్తూ ఉంటుంది, అసలుకి నువ్వు ఎలా ఇలా చేయగలుగుతున్నావు, నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్పాను కదా, ఒకరి ఫీలింగ్స్ తోటి ఎందుకు ఆడుకుంటున్నావు, నాకు నువ్వు ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు, అసలుకి ఎప్పటికంటే ఎప్పటికీ నువ్వు నాకు ఇష్టం లేదు అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుందన్నమాట. అదంతా వినేసరికి మన హీరో ఉండి అడుగుతాడు, ఏం చెప్తున్నావు ఇంకోసారి చెప్పని అనేసరికి ఇంకా తను ఉండి చెప్తూ ఉంటుంది, ఒక్కటి గుర్తు పెట్టుకో, నువ్వంటే నాకు ఇప్పుడు కాదు ఎప్పటికి ఇష్టం లేదు, నేను ఎప్పుడు ఇష్టం పడలేదు అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. ఇంకా మాటలు వినేసరికి మన హీరో ఉండి ఈసారి సీరియస్ తీసుకుంటాడనమాట. తను ఉండి స్కూల్ ఫారంలో అది పోస్ట్ చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి కనిపెట్టడానికి డిసైడ్ అవుతాడనమాట. ఇక్కడనేమో మన హీరోయిన్ నుండి ఆలోచిస్తూ ఉంటుంది, నేను కొంచెం ఓవర్గా రియేట్ అవ్వలేదు కదా అని చెప్పేసి తన నుండి అనుకుంటూ ఉంటుంది. అంతలో అక్కడ నుంచి మన లూషి వచ్చేసి తన్ని తీసుకొని వెళ్ళేసి చెప్తూ ఉంటాడు, నేను ఆ పోస్ట్ చేయలేదు, నాకు ఆ రోజు లెటర్ ఇచ్చిన అమ్మాయి ఆ పోస్ట్ చేసింది, నాకు దీనికి సంబంధం లేదు, నువ్వు ఇదే కావాలనుకుంటున్నావు కదా, నేను నీకు దూరంగా ఉండాలని చెప్పేసి నీపై గివ్ అప్ ఇవ్వాలని చెప్పేసి సరే నేను వదిలేస్తున్నాను, ఇప్పటి నుంచి నేను నీ వెంట రాను, ఇంకోసారి నీ క్లోజ్ అవ్వడానికి ట్రై చేయను అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడు. ఆ నుంచి వెళ్ళిపోతారు ఎంతో బాధగా. అది వినేసరికి మన హీరోయిన్ నుండి కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి తన నుండి సారీ చెప్తుంది, నన్ను క్షమించు, నాకు నిజం తెలియదని చెప్పేసి తన నుండి చెప్పేసరికి తను పరిగెత్తుకుంటూ వచ్చేసి తన్ని హక్ చేసుకుంటాడు. ఇక్కడ తర్వాత తన నుండి చెప్తూ ఉంటాడు, మనమైతే ఇప్పుడు కపుల్స్ అయ్యాం కదా, ప్లీజ్ మూవీ చూడడానికి వెళ్దామా ఇద్దరం మూవీ డేట్ కని అడిగేసరికి ఇక్కడ మన హీరోయిన్ నుండి ఒప్పుకోదనమాట. లూషి ఉండి చెప్తుంటాడు, రావచ్చు కదా ప్లీజ్, ఈరోజు నేను 2 మూవీ టికెట్స్ కొంటాను, వస్తావు కదా ప్లీజ్ అని అనేసరికి ఇక తన నుండి చెప్తూ ఉంటుంది, సరే వస్తాను, కానీ మనం గోస్ట్ మూవీ చూద్దాం, మొత్తం రక్తంతో కలిసి ఉన్న గోస్ట్ మూవీ చూద్దామని అనేసరికి ఇంకా మన లూషి కూడా సరే అని చెప్తాడు. తన నుండి మూవీ టికెట్ కొనుక్కుంటాడనమాట. ఇక్కడ హాస్టల్ రూమ్లో మాత్రం మన హీరో నుండి హాయిగా నిద్రపోతూ ఉంటుంది. అంతలోనే వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది, లూషికి బ్లడ్ ఫోబియా ఉంది, మర్చిపోయావా, తను ఆ బ్లడ్ వచ్చే మూవీ చూసిన తర్వాత తనకి మళ్ళీ బ్లడ్ ఫోబియా తిరిగి వస్తే అని అనేసరికి ఆ మాట వినేసరికి మన హీరోయిన్ నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే తనకి చాలా కష్టం మీద బ్లడ్ ఫోబియా తగ్గింది, మళ్ళీ తిరిగి వస్తే తను ఇంకా డాక్టర్ అయ్యే ఛాన్స్ ఉండదు కదా, అందుకని తన నుండి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళేసి తన్ని వెతుకుతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతూ ఉంటుంది, హలో మిస్టర్, ఇక్కడ ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని చూసారా మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. అది వినేసరికి ఇంకా మన హీరో పక్కనే దాక్కుని ఉంటాడనమాట. అది వినేసరికి తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి ఇంకా మూవీ చూస్తారు. మూవీ చూసిన తర్వాత మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది, ఇంకా లూషి నా వల్ల కాదు, ఇంకా ఇదంతా ఆపేద్దాం, నా వల్ల కాదు, నువ్వు కావాలనుకుంటే ఎవరికైనా నిజం చెప్పేసాని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, నేను నిజం ఎవరికి చెప్పను, నేను కేవలం నువ్వు నాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని చెప్పేసి నేను ఇలా చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అని అనేసరికి మన హీరోయిన్ నుండి చెప్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు నా వల్ల కాదు, ఇంకా మన ఇద్దరి మధ్యలో ఇదంతా కుదరదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ నుండి ఇంకా బ్రేకప్ గురించి చెప్తుంది, ఈ ఫేక్ రిలేషన్షిప్ ఇంకా ఎండ్ చేయాల్సిన టైం వచ్చిందని అంటూ
అంటూ ఉండేసరికి మన హీరో ఉండి చెప్తుంటాడు, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వలేవా నువ్వు అని అంటూ ఉండేసరికి తను ఉండి చెప్తుంటుంది, నా వల్ల కాదు, నేను ఇంకా ఇదంతా చెయ్యలేనని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినేసరికి మన లూషి ఎంతో బాధగా తన బ్యాగ్ తన చేతిలో పెట్టేసి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మన లూషి వాళ్ళ మదర్‌కి తెలుస్తుందనమాట. పక్కింటి వాళ్ళ సహాయంతోటి మన లూషి ఉండి రిలేషన్‌షిప్‌లోకి వచ్చాడని చెప్పేసి తెలిసేసరికి తను ఎంతో హ్యాపీగా తనుండి ఇంకా పరిగెత్తుకుంటూ తన కొడుకు దగ్గరకొచ్చేసి అడుగుతూ ఉంటుంది. లూషి, నిజంగా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందంట కదా! నువ్వు రిలేషన్‌షిప్‌లో ఉన్నావంట కదా! నాకు ఎందుకు ఈ విషయం చెప్పలేదు? చెప్పు చెప్పు ఆ అదృష్టవంతురాలు ఎవరు అని చెప్పేసి తనుండి అడుగుతూ ఉంటుంది. చెప్తావా లేదా? నీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటిది? తను ఎలా ఉంటుందని అడుగుతూ ఉంటుంది. అంతలోనే అక్కడి నుంచి మన హీరో నుండి మొక్కజొన్నలు తీసుకొని వస్తూ ఉంటుందన్నమాట. తనని చూసి మన హీరో ఉండి చెప్తూ ఉంటాడు, తనే నా గర్ల్ ఫ్రెండ్ అని అనేసరికి మన హీరో నుండి ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట. తను షాక్ అవుతుంది. ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు, కానీ మేమిద్దరం అయితే బ్రేకప్ చెప్పేసుకున్నాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. అది వినేసరికి వాళ్ళ మమ్మీ ఉంటే తన దగ్గరికెళ్ళేసి అడుగుతూ ఉంటుంది, ఎందుకు మీరు బ్రేకప్ చెప్పుకున్నారు? తను చాలా మంచివాడని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటుంది. ఎందుకు బ్రేకప్ చెప్పుకున్నారు? కారణం చెప్పండి. మీ ఇద్దరు చాలా బాగుంటారు. మీరు మళ్ళీ కలిసిపోండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. తను ఏం మాట్లాడాలో అర్థం కాదనమాట మన హీరోయిన్‌కి. అంతలోనే మన లూషి ఉండి చెప్తూ ఉంటాడు, మమ్మీ నేను జోక్ చేశాను, అమ్మాయి తను కాదులే అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు. అది వినేసరికి మన హీరోయిన్ ఉండి కొంచెం రిలీఫ్‌గా ఫీల్ అయ్యి తనుండి ఆడ మొక్కజొన్నలు వేసేసాను వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ తనుండి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. నేనైతే లూషితో బ్రేకప్ చెప్పేసుకున్నాను కదా! అయినా కానీ ఎందుకు నేను సాడ్‌గా ఫీల్ అవుతున్నానని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ తర్వాత వాళ్ళుండి మళ్ళీ కాలేజ్‌కి తిరిగి వెళ్తున్న టైంలో మన చెన్లి ఉండి గమనిస్తాడు. వాళ్ళిద్దరూ అప్సెట్‌గా ఉండడం చూసి తనుండి అడుగుతాడు, ఏమైంది మీ ఇద్దరికని అడిగేసరికి వాళ్ళిద్దరు ఉండి చెప్తూ ఉంటారు, మేమిద్దరం ఇప్పుడు బ్రేకప్ చెప్పేసుకున్నాము అని అనేసరికి మన లూషి ఉండి చెప్తూ ఉంటాడు, నాకు తెలుసు మీరు ఏదో ఒక రోజు బ్రేకప్ చెప్పేసుకుంటారని. ఎందుకంటే రోజు ఇలా పిల్లి ఎలుకల్లాగా గొడవ పడుతూ ఉంటే ఎందుకు బ్రేకప్ జరగదని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ బస్సులో వెళ్తున్నా కానీ మన లూషి అయితే మన హీరోయిన్ అయితే తనతో బ్రేకప్ చెప్పేసుకుంది. కానీ మన లూషి ఉండి తన పట్ల కేరింగ్‌నెస్ ఇంకా మర్చిపోయి ఉంటాడనమాట. తనుండి తనకి హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు, కానీ చేయలేకపోతూ ఉంటాడు. ఇదంతా మన చెన్లి ఉండి గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ చెన్లి ఇంకా లిన్నీ ఉండి ఇద్దరు లంచ్ చేస్తూ ఉంటారు. అదే టైంలో లిన్నీ ఉండి చూస్తుంది, తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ని చూస్తుంది. తను చూసిన కానీ కూడా తనని ఇగ్నోర్ చేస్తుందనమాట. ఇక్కడ తర్వాత వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండి తనని ఫాలో చేస్తూ ఉంటాడు, తనతోటి మాట్లాడాలని చెప్పేసి. ఇక్కడ తనతో మాట్లాడుతుంది. తనుండి చెప్తూ ఉంటాడు, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తావా ప్లీజ్, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తావా? నేను ఆ రోజు నీతో బ్రేకప్ చెప్పుకోవడానికి కారణం నాకు యాక్సిడెంట్ అయింది అబ్రాడ్‌లో. యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను పియానిస్ట్ కాలేనని చెప్పేసి నాకు తెలిసింది. తెలిసిన తర్వాత ఇంకా నేను నీతో బ్రేకప్ చెప్పుకోవడమే మంచిదని చెప్పేసి నీతో నేను బ్రేకప్ చేసుకున్నాను. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను మర్చిపోలేకపోతున్నానని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ లిన్నీ అదంతా వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, అసలుకి నువ్వు నాతోటి అబద్ధం చెప్పకుండా ఉండాల్సింది. ఇప్పుడు నేను చెన్లిని మోసం చేయలేను, తను నన్ను చాలా ప్రేమిస్తున్నాడని చెప్పేసి తనుండి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఇదంతా మన హీరోయిన్ కూడా వింటుంది. ఇక్కడ విన్న తర్వాత తనుండి వాళ్ళ ఫ్రెండ్‌కి జరిగిందంతా చెప్తుంది. కానీ తనుండి డిసైడ్ అవుతుంది, ఇది చెన్లికి మాత్రం ఈ నిజం చెప్పొద్దని చెప్పేసి. ఇక్కడ చెన్లి ఉండి తనని కలవటానికి వెళ్తాడు. కానీ మన లిన్యూ మాత్రం చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండి ఉంటుందన్నమాట. తను చెన్లిని ఎంచుకోవాలా లేదంటే తన చైల్డ్‌హుడ్ లవ్‌ని ఎంచుకోవాలని చెప్పేసి తనకు అర్థం కాదు. తను చాలా అంటే చాలా కన్‌ఫ్యూజన్‌గా బాధగా ఉండి ఉంటుందన్నమాట. చెన్లి మాత్రం చాలా హ్యాపీగా ఉండి ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు లిన్నీ ఉండి వాళ్ళ ఇంటికి డిన్నర్‌కి రాబోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ ఉంటే అదంతా గమనిస్తూ ఉంటుంది. కానీ తను నిజం చెప్పదనమాట. ఎందుకంటే ఇప్పుడైతే వాళ్ళు ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు కదా అని చెప్పేసి తనుండి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ మన చెన్లి మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీతో కలిసి తను కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు కుకింగ్‌లో. ఎందుకంటే ఇప్పుడు లిన్నీ ఉండి వాళ్ళ ఇంటికి రాబోతుంది కదా డిన్నర్‌కి, వాళ్ళ మమ్మీకి పరిచయం చేయబోతున్నాడు కాబట్టి. ఇక్కడ తనుండి బయటకు వచ్చిన తర్వాత చూస్తాడు మన లిన్యూని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హగ్ చేసుకొని ఉండడం చూసి తనుండి ఎంతో అంటే ఎంతో బాధగా తన్ని దూరంగా నెట్టేస్తాడనమాట. కోపంగా తన్ని కొడుతూ ఉంటాడు. ఇక్కడ లిన్యూ మాత్రం తను చెన్లి వైపు సపోర్ట్ చేయకుండా తనుండి ఎంతో కేరింగ్‌నెస్ అనేది తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌పై చూపిస్తూ ఉంటుంది. తను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అది చూసరికి తన మనసు విరిపోయి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ తర్వాత వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండి మన చెన్లిని కలిసేసి చెప్తూ ఉంటాడు, నీ వల్ల తను అబ్రాడ్‌కి రానంటుంది,
ఉంటుంది అని చెప్పేసి అనేసరికి మన చెన్లి ఉండి లిన్యూ దగ్గరికి వెళ్ళేసి చెప్తూ ఉంటాడు, నువ్వు నా కోసం నీ యొక్క డ్రీమ్స్ని నువ్వు వదులుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు అబ్రోడ్కి వెళ్ళని చెప్పేసి చెప్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటానని చెప్పేసి ఆ నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ తర్వాత తన్ని కలవటానికి మన హీరోయిన్ వస్తుంది, వచ్చేసి చెప్తూ ఉంటుంది, నువ్వు అబ్రోడ్కి వెళ్ళకు, తనతో బ్రేకప్ చెప్పుకోకని చెప్పేసి చెప్తూ ఉంటుంది. కానీ తను ఉండి చెప్తూ ఉంటుంది, నాకు తెలుసు సిఎల్ అంటే చెన్లి కదా, నువ్వు చెన్లిని ఇష్టపడుతున్నావు కదా అని అనేసరికి తను ఉండి షాక్ అవుతుంది. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది, తన్ని హక్ చేసుకొని, మనం పక్కన వాళ్ళని అయితే మోసం చేయగలుగుతాం కానీ మనం మనని మోసం చేయలేమని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత తను ఉండి ఇంకా అబ్రోడ్కి వెళ్ళిపోతుంది అనమాట. తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తను ఇక్కడ అబ్రోడ్కి వెళ్ళిపోతుంది, అందరికీ గుడ్ బై చెప్తుంది. కానీ చెన్లి మాత్రం తనని దూరం కెంచి చూస్తూ ఉంటాడు. ట్యాక్సీలో వెళ్ళిపోతూ ఉంటే తను ఉండి బాధపడతాడు, కానీ తను తన మాట విని అబ్రోడ్కి వెళ్తుందని చెప్పేసి తను ఉండి కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడనమాట. ఇక్కడ తర్వాత మన హీరోయిన్ ఉండి ఆలోచిస్తూ ఉంటుంది, చెన్లిని ఇప్పుడు ఎలాగైనా సరే తన్ని సాడ్గా ఫీల్ అయ్యేలా చేయొద్దు, తనుండి కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యేలా చేయాలని చెప్పేసి తనుండి ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా అని చెప్పేసి తనుండి మన లూషీ హెల్ప్ తీసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ లూషీ ఉండి హీరోయిన్ని తన్ని కలవటానికి వచ్చిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ తను లూషీ గురించి మాట్లాడేసరికి తనకు అర్థమవుతుంది, తనకి మన హీరోయిన్కి లూషీ పైన కన్నా చెన్లి పైన ఎక్కువ ప్రేమ చింత ఉందని చెప్పేసి తనకు అర్థమయ్యేసరికి తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ తర్వాత మన లూషీ తోటి వాళ్ళ టీచర్ ఉండి చెప్తూ ఉంటారు, ఒక స్టూడెంట్ ప్లేస్లో నువ్వు ఎక్స్చేంజ్ స్టూడెంట్ లాగా నువ్వు తన ప్లేస్లో అబ్రాడ్లో చదివే ఛాన్స్ వచ్చింది, తన ప్లేస్లో డాక్టర్ అయ్యే ఛాన్స్ నీకు వచ్చింది, ఛాన్స్ వదిలిపెట్టుకోకని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ మన హీరో అది చూసరికి తనకు అర్థం కాదు వెళ్ళాలన్నా వద్దని చెప్పేసి. ఇక్కడేమో మన హీరోయిన్ నుండి మన చెన్లిని కలవటానికి వెళ్తుంది. తనతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. చెన్లి ఉండి చెప్తూ ఉంటాడు, నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నన్ను కలిసింది, ఇంకా నేను ఈ వీక్లో జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తానని చెప్పేసి అంటూ ఉంటాడు. అది వినేసరికి తను ఉండి షాక్ అవుతుంది. ఇక్కడ చెన్లి ఉండి చెప్తూ ఉంటాడు, థ్యాంక్స్, నువ్వు నాకు ఎప్పుడు సపోర్ట్ అందించావు, నాతో ఎవరున్నా లేకపోయినా కానీ నీ సపోర్ట్ మాత్రం నాకు అందించావు, నువ్వు నాతో ప్రతి క్షణం ఉన్నావు, నాకు నీ అవసరం ఉన్న సమయంలో అవసరం లేని సమయంలో ప్రతి ఒక్క సమయంలో నువ్వు నాతోటే ఉండి నాకు ప్రతి ఒక్క హెల్ప్ అందించావు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. అది వినేసరికి మన హీరో నుండి షాక్ అవుతుంది. తను ఉండి అనుకుంటూ ఉంటుంది, నేను అనుకున్నాను నేను ఇష్టపడుతున్న విషయం నేను దాచిపెడతానని చెప్పేసి అనుకున్నాను, నేను నీతో చెప్పొద్దని చెప్పేసి అనుకున్నాను, కానీ నీకు తెలిసిపోయిందని అంటూ ఉండేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, థ్యాంక్స్, నా కోసం ఇంత చేసినందుకు, నేను నీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఏదైనా చేయడానికి అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. అదంతా వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, ఏదైనా చేయగలుగుతావు కానీ నన్ను ప్రేమించడం మాత్రం చేయలేవని చెప్పేసి అంటుండేసరికి చెన్లి ఉండి షాక్ అవుతాడనమాట. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటుంది, నేను జోక్ చేశానులే, నేను గతం మొత్తం మర్చిపోయాను, ఇప్పుడు నేను నిన్ను ప్రేమించడం లేదని చెప్పేసి తను ఉండి తన మనసుపై రాయి పెట్టుకొని చెప్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తనకి ఇప్పుడు తెలిసిపోయిండి ఉంటుంది, చెన్లి ఉండి తన్ని ఎప్పటికీ ప్రేమించలేడని చెప్పేసి తన మనసులో తను లేదని చెప్పేసి తనకి క్లియర్గా అర్థమయ్యేసరికి తనుండి ఇంకా దాచిపెడుతుంది అనమాట నిజం. ఇక్కడ మన హీరో ఉండి ఆలోచిస్తూ ఉంటాడు, ఇంతకు అబ్రోడ్కి వెళ్ళాలన్నా వద్దా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడనేమో మన హీరోయిన్ ఇంకా చెన్లి ఇద్దరు లంచ్ చేస్తున్న టైంలో అనుకోకుండా మన హీరోయిన్ టీ షర్ట్ పైన కెచప్ పడుతుంది అనమాట. పడేసరికి ఇంకా అది చూసరికి మన చెన్లి ఉండి తనపై ఇంకా ఫుడ్ పడొద్దు అని చెప్పేసి తను ఉండి తనకి బట్ట కడుతూ ఉంటాడు. అంతలోనే అక్కడ నుంచి వచ్చిన మన లూషీ ఉండి అది చూస్తాడు. చూసేసరికి తను ఉండి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. ఇంకా హీరో ఉండి మన చెన్లిని ఇంకా హీరోయిన్ని ఇద్దరంతా క్లోజ్గా చూసరికి ఇంకా తను ఉండి తప్పుగా అర్థం చేసుకుని ఆ నుంచి వెళ్ళిపోతాడంటే ఎంతో బాధగా. ఇక్కడ తర్వాత చెన్లి ఉండి అడుగుతాడు, అసలుకి ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో అని అడిగేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, మేమిద్దరం బ్రేకప్ చెప్పేసుకున్నాం, కానీ మేమిద్దరం ఫేక్ రిలేషన్షిప్లో ఉన్నాం ఇంతవరకు, దాని తర్వాత నాకు అది అంత ఇష్టం లేక నేను బ్రేకప్ చెప్పేశాను అని అనేసరికి ఇంకా అంతలోనే అక్కడ నుంచి మన లూషి ఉండి తన్ని పిలుస్తూ ఉంటాడు డోర్ బయట నుంచి. ఇంకా మన హీరోయిన్ ఉండి తన్ని కలవటానికి వెళ్తుంది. ఇక్కడ బయట కూర్చున్న తర్వాత వాళ్ళు చాలాసేపు సైలెంట్గా ఉంటారు. ఇక్కడ తను ఉండి అడుగుతాడు మన లూషి, ఏదైనా మాట్లాడతావా, మాట్లాడవా, ఎంతవరకు ఇలా సైలెంట్గా ఉంటావు,
కానీ నేను మాత్రం నీతో ఒక విషయం చెప్పాలని చెప్పేసి వచ్చాను. నేను అబ్రాడ్‌కి వెళ్ళబోతున్నాను అని అనేసరికి ఆ మాట వినేసరికి తను చాలా బాధపడుతుంది. కానీ తన నుండి తనకి కంగ్రాచ్యులేషన్ చెప్తుందనమాట అబ్రాడ్‌కి వెళ్తున్నందుకు. అది వినేసరికి తనకు చాలా బాధ అనిపిస్తుంది. తన నుండి చెప్తూ ఉంటాడు, "నువ్వు ఇదే చెప్పాలనుకున్నావా నాతోటి? నేను అనుకున్నాను నువ్వు నన్ను వెళ్ళొద్దని అంటావేమో అని చెప్పేసి అనుకున్నాను. నన్ను ఆపుతావేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నీ మనసులో నేను లేనని చెప్పేసి అర్థమైంది. నీకు చెల్లి మీదనే చెల్లి మీదనే బాధ" అని చెప్పేసి ఇంకా తను ఉండి ఆ నుంచి బాధకి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడ మన హీరోయిన్ మాత్రం చాలా బాధపడుతుందనమాట. ఎందుకంటే ఫస్ట్ లిన్నీ ఉండి తన్ని వదిలేసి అబ్రాడ్‌కి వెళ్ళిపోయింది. తర్వాత చెన్లి ఉండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మన హీరో కూడా వెళ్ళిపోతుండేసరికి అందరూ ఒకరి తర్వాత ఒకరు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత వాళ్ళ ఫ్రెండ్‌తో ఎంతో బాధ చెప్తూ ఉంటుంది. లూషి కూడా వెళ్ళిపోతున్నాడంట అబ్రాడ్. కానీ చెప్తుండేసరికి తనుండి అడుగుతుంది, "నువ్వు తన్ని ప్రేమించడం లేదు కదా! అందుకే నువ్వు తన గురించి ఇంత బాధపడుతున్నావా నువ్వు? నిజం చెప్పు, నువ్వు నిజంగా తన్ని ప్రేమించడం లేదా?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అది వినేసరికి తనుండి చెప్తూ ఉంటుంది, "నాకు కూడా తెలియదు నిజంగా తన్ని ప్రేమిస్తున్నానో లేదో నాకు అర్థం అవ్వట్లేదు" అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ తర్వాత మన చెన్లి ఉండి ఇంకా నుంచి వెళ్తాడనమాట. తన జాబ్‌లో జాయిన్ అవ్వడానికి వెళ్తాడు. ఇక్కడ తర్వాత మన లూషి ఇంకా మన హీరోయిన్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇక్కడ లూషి ఉండి చెప్తూ ఉంటాడు, "నేను నిన్న నీతో కొంచెం ఎక్కువనే మాట్లాడినట్టున్నాను. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. "కానీ నువ్వు నాకు కంగ్రాట్స్ మాత్రం చెప్పకుండా ఉండవలసింది" అని చెప్తూ తనుండి తనకి క్లోజ్ అవుతూ ఉంటాడు. అది చూసరికి మన హీరోయిన్ గుండె గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన హీరో ఉండి అది గమనించిన తర్వాత తనుండి చెప్తూ ఉంటాడు, "ఇంకా నువ్వు నిజం ఒప్పుకోవాల్సిందే. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా! అందుకే నీ గుండె ఇంత గట్టి కొట్టుకుంటుంది. నీకు క్లోజ్ అవుతుండేసరికి నేను" అని చెప్పేసి అంటుండేసరికి తను మాత్రం అసలు ఒప్పుకోదు. లేదు అలాంటిది ఏం లేదు. ఇంకా ఆ నుంచి వెళ్ళిపోతుందనమాట. తన బ్యాగ్ తీసుకొని ఎంతో హ్యాపీగా నవ్వుతూ ఇక్కడ మన హీరో ఉండి చెప్తూ ఉంటాడు, "ఇంకా నువ్వు నిజం ఒప్పుకోవాల్సిందే. అబద్ధం చెప్పి ఇంకా లాభం లేదు. నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు కదా!" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అది వినేసరికి మన హీరోయిన్ మాత్రం నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఇక్కడ తర్వాత మన హీరో ఉండి తను అబ్రాడ్‌కి వెళ్ళవలసిన ప్లాన్ ఉండి క్యాన్సిల్ చేసుకుంటాడు. ఇకనేమో మన హీరోయిన్ ఉండి తనకి అర్థం కాదనమాట. తను నిజంగా లూషిని ఇష్టపడుతుందా లేదా అని చెప్పేసి తనకి అర్థం కాదు. తనకి ఫీలింగ్స్ తనకే. ఇక్కడ తను ఉండి ఇంకా నెక్స్ట్ డే ఉండి తను టూర్‌కి బయలుదేరుతుంది. ఇక్కడ లూషికి ఉండి నిజం తెలిసిన తర్వాత తను చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకంటే మన హీరోయిన్ నుండి వెళ్ళిన ప్లేస్‌లో తుఫాన్ రాబోతూ ఉంటుంది. అది తెలిసేసరికి మన హీరోయిన్ విషయంలో చాలా చింతగా ఉండి ఉంటుంది తనకి. ఇక్కడనేమో హీరోయిన్ నుండి అక్కడ నిజంగా తుఫాన్ వస్తూ ఉండేసరికి తను ఇంకా తన హోటల్‌కి వస్తుంది. తన హోటల్‌కి వచ్చిన తర్వాత అక్కడ మన చెన్లి కనిపిస్తాడనమాట. మన చెన్లి ఉండి తనని చూసి చెప్తూ ఉంటాడు, "ఇక్కడ దగ్గరలో ఒక సీ ఫుడ్ సెంటర్ ఉందంట, వెళ్దామా అక్కడికి" అని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, "నిజంగానా? నిజంగా అయితే వెళ్ళాల్సిందే" అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటుంది, "డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని" చెప్పేసి. ఇక్కడ తర్వాత వాళ్ళు ఉండి అక్కడికి వెళ్ళి ఫిషెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అంతలోనే అక్కడ నుంచి ఒక దొంగ వచ్చేసి మన హీరోయిన్ బ్యాగ్ తీసుకొని వెళ్తాడు. ఇక్కడ మన హీరోయిన్ ఇంకా చెన్లి ఇద్దరుండి తన వెంట పడుతూ ఉంటారు. కానీ ఆ దొంగ మాత్రం దొరకడనమాట. ఇక్కడ మన చెన్లి ఉండి అడుగుతాడు, "ఆ బ్యాగ్‌లో ఏమైనా ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయని" అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, "హా ఉన్నాయి" అని చెప్పేసి అనేసరికి తను ఉండి పరిగెత్తుకుంటూ వెళ్ళేసి ఇంకా చివరికి ఆ దొంగను పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత తను ఉండి ఆ బ్యాగ్ తెచ్చిస్తాడు. ఇక్కడ మన హీరోయిన్ ఉండి ఆ బ్యాగ్‌లో అన్నిటికన్నా ముందు తను ఉండి హీరో ఇచ్చిన హెయిర్ క్లిప్ ఉందా లేదని చెప్పేసి చూస్తూ ఉంటుంది. అది చూసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, "నువ్వు కొన్ని రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు లూషిని ఇష్టపడుతున్నావు. ఈ బ్యాగ్‌లో లూషి యొక్క హెయిర్ క్లిప్ నువ్వు అన్నిటికన్నా ముందు చూసావంటే అది జాగ్రత్తగా ఉందో లేదో అని చెప్పేసి అదే ముందు చూసావంటే నువ్వు తన్ని ఇష్టపడుతున్నావు అనే అర్థం. నువ్వు కొన్ని నువ్వే అర్థం చేసుకోవాల్సి వస్తుంది" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అది వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది ఎంతో ఎమోషనల్‌గా, "కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. తను నన్ను వదిలేసి అబ్రాడ్‌కి వెళ్ళిపోతున్నాడు" అని చెప్పేసి అనేసరికి చెన్లి ఉండి చెప్తూ ఉంటాడు, "నాకు తెలుసు లూషి గురించి. తను ఏది అంత త్వరగా గివ్ అప్ ఇవ్వడు. తను ఏదన్నా సాధించాలని అనుకుంటే తను ఖచ్చితంగా అది సాధించేదాకా తను ఉండి వదిలిపెట్టాడు. నువ్వు వెళ్ళి నీ ఫీలింగ్స్ తనతో చెప్పని" చెప్పేసి చెప్తూ ఉంటాడు. అది వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటుంది, "నేను తిరిగి వెళ్ళిన వెంటనే నా ఫీలింగ్స్ తనతో షేర్ చేసుకుంటానని" చెప్పేసి తను ఎంతో హ్యాపీగా చెప్తూ ఉంటుందన్నమాట. ఇక్కడనేమో మన లూషి ఉండి బయలుదేరుతూ ఉంటాడు అబ్రాడ్‌కి. వాళ్ళ ఫ్రెండ్ వంగ్జూ ఉండి అడుగుతాడు, "నువ్వెందుకు అబ్రాడ్‌కి వెళ్ళాలనుకుంటున్నావు? సడన్‌గా ఏమైనా జరిగిందా?" అని అనేసరికి ఇక్కడ తను మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా,
నేను వెళ్ళాల్సిందని చెప్పేసి వెళ్తూ ఉంటాడు. ఇక్కడ ఏదో జరిగింది మన లూషి ఉండి ఏదో జరిగినందుకే తను ఉండి అబ్రాడ్కి మళ్ళీ తిరిగి వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఉండి ఉంటాడు. ఇక్కడేమో లూషి ఉండి తను చాలా అంటే చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటాడనమాట. తను తుఫాన్ ఉందని తెలిసిన వెంటనే తన్ని కలవటానికి వెళ్ళి ఉండి ఉంటాడు. ఆ రోజు కలవటానికి వెళ్ళిన తర్వాత తను ఉండి చూసి ఉండి ఉంటాడు మన చెన్లిని ఇంకా హీరోయిన్ని ఇద్దరిని క్లోజ్గా చూసేసరికి తను ఉండి తప్పుగా అర్థం చేసుకొని ఉండి ఉంటాడు. వాళ్ళు ఇద్దరు ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పేసి అనుకొని తను ఉండి ఇంకా అబ్రాడ్కి వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఉండి ఉంటాడనమాట. ఇక్కడ తర్వాత తను ఉండి మన హీరోయిన్ ఇంటి వైపే చూస్తూ ఉంటాడు. తను ఎంతో ఆశగా హీరోయిన్ ఇంటి వైపే చూస్తూ ఉంటాడనమాట తను వెళ్ళటానికి ముందు. ఇక్కడ మన హీరోయిన్ ఉండి తిరిగి వస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ మమ్మీ ఉండి తనకి కాల్ చేసి చెప్తూ ఉంటుంది లూషి ఉండి అబ్రాడ్కి వెళ్ళబోతున్నాడు రేపని చెప్పబోతూ ఉంటుంది. కానీ తను ఆ మాట వినలేకపోతుంది అనమాట. ఇక్కడనేమో లూషి ఉండి ఇంకా బయలుదేరుతాడు తను అబ్రాడ్కి. ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. ఇటు నుంచి మన హీరోయిన్ నుండి వస్తూ ఉంటుంది. తను ఎంతో హ్యాపీగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. మన లూషిని కలిసి తను ఉండి తనకి తన ఫీలింగ్స్ చెప్పినట్టు తను ఉండి అనుకుంటూ ఉంటుంది. అంతలోనే తన చేయి జారి తన క్లిప్ ఉండి కింద పడిపోయి ఉంటుంది. పడిపోయి ఆ క్లిప్ అనేది విరిగిపోయి ఉంటుంది. అది చూసరికి తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ బస్ దిగిన తర్వాత కూడా తను అదే క్లిప్ చూస్తూ ఉంటుంది. ఇటు నుంచి కారులో మన హీరో ఉండి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళు ఇద్దరుండి ఒక్కరినొకరు చూసుకోలేకపోతారనమాట. వాళ్ళు ఒకరి పక్కన ఒకరు ఉన్నా కానీ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ ద్వారా తెలుస్తుంది మన హీరో వెళ్ళిపోయాడని తెలిసేసరికి తను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట తన్ని కలవటానికి. కానీ తను చాలా ఆలస్యం చేసి ఉంటుంది. తను ఎయిర్పోర్ట్కి చాలా ఆలస్యంగా వెళ్ళి ఉంటుంది అనమాట. ఇక్కడ తను చాలా అంటే చాలా బాధగా తను ఉంటే ఇంకా తిరిగి వస్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత తను ఉండి చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. మన హీరోని తను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసినా కానీ కూడా తను కాంటాక్ట్ చేయలేకపోయి ఉంటుంది. తనకి ఈమెయిల్ సెండ్ చేసి ఉంటుంది కానీ 2 వీక్స్ అయినా కానీ ఎలాంటి రిప్లై వచ్చి ఉండదు అనమాట. తన ఫీలింగ్స్ తెలియకముందు హీరో తనతో ఉన్నంత వరకు తను ఉండి తన ఫీలింగ్స్ అర్థం చేసుకోలేకపోయి ఉంటుంది. ఇప్పుడు తను తనతో లేనప్పుడు తనని మిస్ అవుతూ ఉంటుంది అనమాట. తను ఇక్కడ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఉండి తనకి మెసేజ్ పెడుతుంది, ఒక ఈమెయిల్ పెడుతుంది అనమాట. ఆ ఈమెయిల్లో తను ఉండి చూస్తుంది మన లూషి ఇంకా డాక్టర్ షాంక్ ఇద్దరు ఉండి ఎంతో క్లోజ్గా ఉండి ఉంటారు. అది చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ ఉండి చెప్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ డేట్ చేస్తున్నట్టున్నారు అని చెప్తూ ఉంటుంది. కానీ మన హీరోయిన్ ఉండి నమ్మదనమాట. వాళ్ళిద్దరూ డేట్ చేయడం ఏంటని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ తర్వాత మన లూషి వాళ్ళ మదర్ ఉండి తనకి సెల్ నెంబర్ ఇస్తుంది. తను ఉండి కాల్ చేసిన తర్వాత తను ఉండి వింటుంది. డాక్టర్ షాన్ ఉండి తన కాల్ ఎత్తి ఉంటుంది. అది వినేసరికి తను ఉండి కన్ఫర్మ్ అవుతుంది మన లూషి ఇంకా డాక్టర్ షాన్ ఇద్దరు డేట్ చేస్తున్నారని చెప్పేసి అనుకొని తను చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. నా చేతిలో ఉన్న లాస్ట్ ఛాన్స్ నేనే పొడగొట్టుకున్నానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. తను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. సో మన స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట 5 సంవత్సరాల తర్వాతకించి. ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో వాళ్ళ జాబ్లో సెటిల్ అయిపోయి ఉంటారు. మన హీరోయిన్ నుండి ఒక టూరిస్ట్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మన చెన్లి ఉండి తను చేసే కంపెనీలో తను ఉండి అందులో CEO అయి ఉండి ఉంటాడు తను. కానీ ఇంతవరకు తను లిన్యోని మర్చిపోయి ఉండి ఉంటాడనమాట. తను ఇంకా లిన్యోని ప్రేమిస్తూనే ఉంటాడనమాట. తన జ్ఞాపకాల్లోనే బ్రతుకుతూ ఉంటాడు సింగిల్గా. ఇక్కడనేమో మన లిన్యూ ఉండి తన బాయ్ ఫ్రెండ్ని వదిలేసి తను ఉండి వేరే ఇంగ్లీష్ వాడిని పెళ్లి చేసుకొని ఉంటుంది. తనతో హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇక్కడనేమో వాంగ్జూ ఉండి తను లితాన్తో బ్రేకప్ చేసేసుకున్న తర్వాత తను చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. తను ఉండి సింగర్ అయి ఉంటాడు కానీ లితాన్ని ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ గురించి చెప్పాలా, తను ఉండి ఇంకా మన లూషిని ప్రేమిస్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ లితావు తన్ని వచ్చి కలిసి చెప్తూ ఉంటుంది నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను, నువ్వు తప్పకుండా రావాలని చెప్పేసి అంటూ ఉంటుంది. అది వినేసరికి తను నుండి షాక్ అవుతుంది. ఎవరు ఇంతకు వాళ్ళు అని అనేసరికి తను నుండి చెప్తూ ఉంటుంది నీకు త్వరలోనే తెలుస్తుంది, అది సర్ప్రైజ్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత తను నుండి తన జాబ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాస్ ఉండి చెప్తూ ఉంటాడు ఒక VIP పర్సన్ వచ్చాడు, తనకి నచ్చేలా ఒక ప్లేస్ చూపించని చెప్పేసి వాళ్ళ బాస్ ఉండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను ఉండి చూస్తుంది ఆ VIP పర్సన్ ఇంకెవరై ఉండి ఉండరు మన హీరో లూషి అనమాట. తన్ని చూసేసరికి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇక్కడ మన లూషి ఉండి చెప్తూ ఉంటాడు తన పేరు లితాబు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తన నుండి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట తను లూషికి పెట్టిన పేరు అని చెప్పేసి. తను స్టార్టింగ్లో లూషికి పెట్టి ఉంటుంది కదా పేరు పలకనికి రాక, అదే పేరై ఉండి ఉంటుంది. అది వినేసరికి తన నుండి అనుకుంటూ ఉంటుంది లూషి ఇంకా తన్ని ప్రేమిస్తున్నాడని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ లూషి ఉండి చెప్తూ ఉంటాడు నాకు ఒక రొమాంటిక్ ప్లేస్ చూపించు, ఎలా ఉండాలంటే నా గర్ల్ ఫ్రెండ్ కదా తను, అది చూసేసరికి తను నా మ్యారేజ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేలా ఉండాలి అని
అనేసరికి తన నుండి షాక్ అవుతుంది. తను చాలా బాధపడుతుందనమాట. తనకి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి అర్థమయ్యేసరికి తన నుండి చెప్తూ ఉంటుంది. మా యొక్క కంపెనీ అనేది రొమాంటిక్ ట్రావెల్స్ చూపించదని చెప్పేసి అంటూ ఉండేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు. నేనైతే కాంట్రాక్ట్ రాసుకున్నాను, నేను వెళ్ళి మీ బాస్తో చెప్తానని చెప్పేసి అనేసరికి తన నుండి ఆపుతుందనమాట. ఆపేసి నేను చూపిస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడు. అయితే సాయంత్రం వచ్చేసి నన్ను పికప్ చేసుకున్నా, నీకు తెలుసు అనుకుంటా మా ఇల్లు ఎక్కడ ఉందని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తర్వాత తను చాలా అంటే చాలా బాధగా ఉండి ఉంటుంది కార్లో. తను అస్సలకి హ్యాపీగా ఉండి ఉంటుంది అనమాట. తను ఉంటే అనుకుంటూ ఉంటుంది, ఇంకా నా దగ్గర ఉన్న ఛాన్స్ కూడా అయిపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లూషి ఉండి వేరే అమ్మాయికి ప్రపోజ్ చేయబోతున్నాడని తెలిసేసరికి తను చాలా బాధగా ఉండి ఉంటుంది. తను ఉండి అదే బాధలో ఉండి అడుగుతుంది, నీ గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ షానా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అది వినేసరికి మన లూషి ఉండి చెప్తూ ఉంటాడు, నీకు మీ బాస్ చెప్పలేడా క్లయింట్స్ తోటి వాళ్ళ పర్సనల్ విషయాలు అడుగుద్దని చెప్పేసి అని అనేసరికి తను చాలా అంటే చాలా కోప్పడుతూ ఉంటుంది. ఇక్కడ తను ఉండి చెప్తూ ఉంటాడు, మీ యొక్క క్లయింట్స్ని హ్యాపీగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి నా కోసం ఒక పాట పాడని అనేసరికి తను ఉండి ఇంకా ఎంతో బాధగా సాడ్ సాంగ్ పాడుతూ ఉంటుంది. అది వినేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, సాంగ్ మార్చు, ఆ రోజు నువ్వు షోలో పాడావు చూడు చెన్లి కోసం, ఆ పాట పాడని చెప్పేసి అనేసరికి ఇంకా తను ఉండి ఇంకా పాట పాడుతూ ఉంటుంది ఎంతో బాధగా. అది చూసేసరికి మన లూషి కూడా తనతో కలిసి పాడుతూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి పాట పాడుతూ ఉంటారు. మన హీరోయిన్ నుండి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఆడికి ప్లేస్కి చేరుకున్న తర్వాత మన లూషి ఉండి చెప్తుంటాడు, అరే ఈ ప్లేస్ అయితే అదే ప్లేస్ కదా, రోజు నువ్వు మన పర్సులు పొడగొట్టిన ప్లేసే కదా అని అనేసరికి తను నుండి చెప్తూ ఉంటుంది, అందులో నీ పర్స్ మాత్రం లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది చాలా కోపంగా. ఇక్కడ మన లూషి ఉండి చెప్తూ ఉంటాడు, ఏదైతే ఏంటిదిలే, ఇక్కడ ఒక హాట్ షేప్ తయారు చేయి, నా గర్ల్ ఫ్రెండ్కి అలా చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక్కడ తను నుండి అంటూ ఉంటాడు, నాకు నీ నుంచి అయితే ఎలాంటి నమ్మకం లేదు, కానీ నేను అనుకుంటున్నాను బాగా చేస్తావని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి తను నుండి చెప్తూ ఉంటాడు. అది వినేసరికి తను చాలా జెల్సీలో ఆ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ తన్ని చూసి తను అంటూ ఉంటాడు, ఇటు వచ్చి ఒక క్లిప్ సెలెక్ట్ చేస్తావా నా గర్ల్ ఫ్రెండ్ కోసం అని అనేసరికి ఇక్కడ తను అదే హెయిర్ క్లిప్ సెలెక్ట్ చేస్తుంది అనమాట. మన లూషి తనకి ఇచ్చిన హెయిర్ క్లిప్ తను అది సెలెక్ట్ చేసిన తర్వాత తను ఆ క్లిప్ తనకి పెట్టి చూస్తూ ఉంటాడు. అది చూసేసరికి తను మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ తర్వాత వాళ్ళు బీచ్ చూడటానికి వెళ్తారు. బీచ్ చూడటానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన లూషి అక్కడ బీచ్ ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఇక్కడ మన హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది, తను నా ఫొటోస్ తీస్తున్నాడని చెప్పేసి అనుకొని తను ఫోటోకి ఫోజ్ ఇస్తూ ఉంటుంది. అది చూసేసరికి తను నువ్వు పక్కకు జరుగుతావా, నేను ఫొటోస్ తీసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అది వినేసరికి ఇంకా తను చాలా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యా నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ లూషి చెప్తూ ఉంటాడు, ఇంకా నేను అలసిపోయినా నా వల్ల కాదు, మళ్ళీ రేపు చూద్దామని చెప్పేసి తను తన పై రూమ్లో తన్ని రెస్ట్ తీసుకోమని చెప్తూ ఉంటాడు. తను కింది రూమ్లో తను రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఇక్కడ రూమ్కి వెళ్ళిన తర్వాత మన హీరోయిన్ తను పైనుంచి చాలా చప్పుడు చేస్తూ ఉంటుంది. మన లూషి అది విని డిస్టర్బ్ అవ్వాలని చెప్పేసి, కానీ మన లూషి అనుకుంటూ ఉంటాడు, చెయ్యంలే, తనే కాసేపు అయ్యాక అలసిపోయి నిద్రపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ తను ఎగిరి ఇంకా అలసిపోతుంది. ఇక్కడ మన హీరో తన దగ్గరకు వచ్చేసి బయట నుంచి పిలుస్తూ ఉంటాడు, తన్ని బయటికి రమ్మని చెప్పేసి. ఇక్కడ తను బయటకు వచ్చి తను చెప్తూ ఉంటుంది, నేను బయటికి రాను, నువ్వే లోపలికి రమ్మని చెప్పేసి తను చెప్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట, ఇలా ముందే జరిగిందని చెప్పేసి. ఇక్కడ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేయడానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన లూషి తనకి తినిపిస్తూ ఉంటాడు, ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పని అనేసరికి తను చెప్తూ ఉంటుంది, నువ్వు ఎందుకు నన్ను ఇలా ఎంబారసింగ్గా ఫీల్ అయ్యేలా చేస్తున్నావు, నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు అని అనేసరికి తను చెప్తూ ఉంటాడు, నేను ఇలా ప్రవర్తించడం నీ దగ్గరనే నేర్చుకున్నాను అని అనేసరికి తను చాలా కోపంగా నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు ఎవరికి చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పు, నా జాబ్ పోయినా సరే ఇంకా నేను నీకు ప్లేసెస్ చూపించానని చెప్పేసి ఆ నుంచి వెళ్తూ ఉంటుంది. లూషి తన్ని ఆపడానికి వెనకాల వెళ్తూ ఉంటాడు, కానీ మన హీరోయిన్ వినకుండా తన్ని దొబ్బేసి మరి వెళ్తుంది. తను పక్కలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడతాడు. ఇక్కడ మన హీరోయిన్ అది చూసరికి తను గుర్తొస్తుంది, తనకి స్విమ్మింగ్ రాదని చెప్పేసి గుర్తొచ్చేసరికి తను వెంటనే దూకేసి తన్ని కాపాడుతుంది. కాపాడిన తర్వాత తను స్పృహలోకి రాకపోయేసరికి తను చూస్తుంది. తను స్పృహలోకి రాకపోయేసరికి తను చాలా టెన్షన్గా లూషి పైకి లేవని చెప్పేసి అంటూ ఉంటుంది. మన లూషి తను తన్ని పట్టుకొని చెప్తూ ఉంటారు, నాకు
సిపిఆర్ ఇయ్యవా అని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు. అది చూసేసరికి తను చాలా కోపంగా చస్తే చావని చెప్పేసి తనుండి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మన లూసి ఉండి చెప్తూ ఉంటాడు, కానీ సాయంత్రం మాత్రం బీచ్ వైపు రావడం మర్చిపోకని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడ తనుండి హోటల్కి వచ్చిన తర్వాత నిద్రపోయి మార్నింగ్ లేస్తుంది. లేచిన తర్వాత అక్కడ నుంచి ఒక ఎంప్లాయ్ వచ్చేసి తనకి మన హీరో ఇచ్చిన హెయిర్ క్లిప్ ఇస్తుందన్నమాట. అది చూసేసరికి తనుండి అనుకుంటూ ఉంటుందన్నమాట, హీరో ఇంకా తన్నే ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి అనుకొని తనుండి ఇంకా బీచ్కి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. తను బీచ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత తనుండి చూస్తుంది అక్కడ ఎవ్వరు ఉండరు. మన హీరో కూడా తనుండి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది అనమాట. కాల్ కలవదు. ఇక్కడ కాల్ కలవకపోయేసరికి తను చాలా బాధపడుతూ ఆనే కూర్చుంటుంది. అంతలోనే లూసి ఉండి తనకి కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత తనుండి తన్ని చాలా అంటే చాలా తిడుతూ ఉంటుంది. నీకు ఇలా చేస్తూ ఉంటే నీకు చాలా హ్యాపీగా అనిపిస్తుందా, నాకు ఎంత బాధగా అనిపిస్తుందో నీకు తెలియదని చెప్పేసి తనుండి ఇంకోసారి నువ్వు నాకు కాల్ చేయడానికి నన్ను కలవడానికి ట్రై చేయకు, నాకు నీ ఫేస్ చూడడం కూడా ఇష్టం లేదని చెప్పేసి తనుండి కాల్ కట్ చేస్తుంది. ఇంకా తను ఇచ్చిన ఆ హెయిర్ క్లిప్ ఉండి అక్కడనే పడేస్తుంది. ఇంకా నేను నిన్ను అస్సలకి కేర్ చేయనని చెప్పేసి తను చాలా బాధలో ఉండి ఉంటుంది. ఇక్కడ తర్వాత అందరూ ఫ్రెండ్స్ ఉండి ఒక చోట కలుస్తారనమాట. ఎందుకంటే మన లితావు మ్యారేజ్ అనమాట సెలబ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉండి ఉంటారు అందరూ. ఇక్కడ మన హీరోయిన్ కూడా వచ్చి ఉంటుంది, కానీ మన లూసిని చూసి తను ఎంతో బాధగా నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. లితా ఉండి తన్ని ఆపేసి చెప్తూ ఉంటుంది, ప్లీజ్ నా కోసం ఉండొచ్చు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక్కడ తర్వాత మన హీరోయిన్ ఉండి షాక్ అవుతుంది అనమాట. మన లితా ఉండి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఇంకెవరై ఉండరు, మన బాబో అయి ఉంటారు. మీకు గుర్తుండి ఉంటుంది కదా, బాబో అండి వాళ్ళ స్కూల్ ఫ్రెండ్, మీకు గుర్తుండి ఉంటుంది కదా. సో ఇక్కడ తన్ని చూసరికి వాళ్ళు షాక్ అయి ఉంటారు. ఇంకా మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది. మన బాబో ఇంకా లితా ఉండి మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళు ఇద్దరు ఎంతో హ్యాపీగా ఉండి ఉంటారు. ఇక్కడ తర్వాత మన లూసిని చెన్లి ఉండి పట్టుకొని వచ్చేసి చెప్తూ ఉంటాడు, ఇదే కరెక్ట్ టైం, ఇంకా తనకి ప్రపోజ్ చేయి వెళ్ళు అని చెప్పేసి తను ఉండి చెప్తూ ఉంటాడు. కానీ మన లూసి ఉండి చెప్తూ ఉంటాడు, నాకైతే లైన్స్ గుర్తులేవు, నేను మర్చిపోయాను, నేను చేయలేను ఇలా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ వాళ్ళు పట్టించుకోకుండా తన్ని దొబ్బుతూ ఉంటారనమాట. ఇక్కడ మన హీరోయిన్ ఉండి అనుకుంటూ ఉంటుంది, ఇంకా తను డాక్టర్ షాన్కి ప్రపోజ్ చేయబోతున్నాడు అని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటుంది. కానీ మన లూసి ఉండి తన పేరు చెప్పేసి తనకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడనమాట. అది చూసరికి మన హీరోయిన్ ఉండి అంటూ ఉంటుంది, నీకైతే ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అని అనేసరికి తను ఉండి చెప్తూ ఉంటాడు, నాకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేదు, నాకు నువ్వంటేనే ఇష్టం, నన్ను పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి తనుండి అడుగుతాడనమాట. ఇక్కడ అది వినేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా మన హీరోని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమని చెప్పేసి అందరూ ఉండి అంటూ ఉంటారనమాట. ఎస్ చెప్పు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు. ఇక్కడ మన హీరోయిన్ ఉండి ఇంకా ఎంతో హ్యాపీగా తనుండి ఎస్ చెప్తుంది. ఇంకా వాళ్ళు ఇద్దరు ఎంతో హ్యాపీగా ఉండి ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అది చూసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉండి ఉంటారనమాట. ఇంత హ్యాపీ మూమెంట్లో మన ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ ఈయన జరుగుతుంది. సో మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను, ప్లీజ్ తప్పకుండా కంప్లీట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. అంతేకాక నేను వేరే డ్రామాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి కూడా ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తప్పకుండా నచ్చుతాయి. సో మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ డ్రామాతో మళ్ళీ కలుద్దాం.